8వ వార్షికోత్సవం శృంగేరి శంకరమఠం అలకాపూర్లో ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ప్రారంభంగా మంగళకరంగా వేదస్వస్తితో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభం చేస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసా ప్రణోదేవి సరస్వతి వాజభిర్వాజినేవతే ధీనామవిత్రియవదో శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధసః సహమాదయధ్యే ఉభాదాదారా విశాగుం వ్రజీనాముభావాజస్య సాదయే హువేవాం అశ్రవగుం హి భూరిదావత్తరావాం విజామాదుర్దవాఘాస్యాలాద్ అథా సోమస్య ప్రయదే యువభ్యామింద్రాగ్నే స్తోమం జనయామి నవ్యం ఇంద్రాగ్నేన వదిం పురోదాసపత్నీరధూనుతం సాగమేకేన కర్మణా శుచిన్నస్తోమన్నవజాతమధ్యేంద్రాగ్ని వృత్రహణాదుషేథాం గుం సహ వాజో హవిమితావాజగుం సద్యౌషధే ధేష్ఠా వయముత్వా పథస్పతేరథన్న వాజసాదయే ధియే పూషన్న యజ్మహే పథస్పథః పరిపదిం వచస్యా కామేన కృతో అభ్యానడర్కం సనోరాసచ్చురుధశ్చంద్రాగ్రాధియంధియగోసీషధాదిప్రపూషా క్షేత్రస్య పతినా వయగుహితేనేవ జయామసి రామశ్వం పోషజిద్వాసనో మృడాతీదృశే క్షేత్రస్య పదే మధుమందమూర్మింధేనురిపపయో అస్మాసు ధుక్ష్వా మధుశ్చుతం ఘృతమివ సుబోధమృతస్య నః పదయో మృడయంతు అగ్నేన సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుజోధ్యస్మద్యుహురాణమేనో భూయిష్ఠాన్తే నమ ఉక్తిం విధేమ ఆదేవానామపి బంధామగన్మయच्छగ్నవామ తదనుప్రవోఢుం అగ్నిర్విద్వాన్ సయజాచ్ఛేదో దాసోత్వరాన్ సరుదూన్ కల్పయామి యద్వాహిష్ఠం తదగ్నజే బృహదర్శ విభావసో महिषी वद्वद्रयस्त्वद्वाजा उदीरते अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वे भवतो गायन्यायशंयोः त्वमग्ने व्रतपासि देव आमर्त्येष्वा त्वं यज्ञेष्वेड्यः यद्वो वयं प्रमिणाम व्रतानि विदुषान् देवा अविदुष्टरासः अग्निष्टद्विश्वमावृणाति विद्वान् येभिर्देवा गोरुदभिः कल्पयाति असौ हरिणी यद्रुक्मो भवतः आभ्यामेवैनमो भरतः परिगृह्णाति वरुणस्य वा अभिषिच्यमानस्यापः इन्द्रियं वीर्यन्निरघ्नन् तत्सुवर्णमुं हिरण्यमभवत् यद्रुक्ममन्तर्दधाति इन्द्रियस्य वीर्यस्यानिर्घाताय शतमानो भवति शतक्षरः शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुर्वै हिरण्यम् आयुष्या एवैनमभ्यधिक्षरन्ति
तेजो वै हिरण्यम् तेजस्या एवैनमभ्यरिक्षरन्ति वर्चो वै हिरण्यम् वर्चस्या एवैनमभ्यरिक्षरन्ति हरि ओम् యావన్ మంది సభ్యుల్ని కూడా ఒకసారి గురువందనం జరుగుతుంది కనుక లేచి నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నాం. బట్టతో పట్టుకో కిందకి రండి. కొంతమంది ఇట్టండి, కొంతమంది అటుండండి. ఇట్టండి కొంతమంది. ఓం శంకారూపేణ మచ్చిత్తం భంగీకృతమభోధ్యయా కింకరేయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః నృసింహోపాసకన్నిత్యం తన్నృసింహ గురుం భజే శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిధాన్యతీంద్రాన్ విద్యానిధేన్ మంత్రనిధేన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్ సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతే తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వమానసో పరేణ నాగన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకే దుపరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సగ్రస్థం తత్రాపి రహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరः శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యా పరవాక్య ప్రమాణ పారావారపారీణ యమనిర్వాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాంగ నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాదపద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకర కమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కర కమల సంజాత
శ్రీమజ్జగద్గురు శ్రీ ఋతుశేఖర భారతి మహాస్వామినాంచ చరణారవిందయో సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. అయ్యా కూర్చోండి, పిల్లలంతా అందరు కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. అయ్యి కూర్చోవాలి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. సభాయే నమః. మన శ్రీ హరిహర విద్యాలయం వేదస్మార్త పాఠశాల 8వ వార్షికోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసినదిగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ పూర్వ కులపతులు వేదరత్నం బ్రహ్మశ్రీ వేదమూర్తులు డాక్టర్ సన్నిధానం సుదర్శన శర్మ గారిని అధ్యక్షత వహించవలసినదిగా ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని మన పాఠశాల నిర్వాహకులు ప్రకాష్ గారు వేదిక మీదకి తీసుకువెళ్ళి తర్వాత అందరికీ సుపరిచితులు గురువర్యులు ఆర్షధర్మోపన్యాస కేసరి సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ వేదమూర్తులు సామవేదం షణ్ముఖ శర్మ గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తూ మా నిర్వాహకులు ప్రకాష్ గారు మీ యొక్క కరతాళధ్వనుల మధ్య వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇంకొక మా ఆత్మీయ అతిథి కోటప్పకొండ దేవస్థానం వేద పండితులు పూర్వ వేద పండితులు మా గురుపుత్రులు బ్రహ్మశ్రీ వంగల కృష్ణమూర్తి అవధానులు గారు ఒక 2-3 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ముందుగా ఇక్కడ వేదిక మీద అలంకరించి ఉన్నటువంటి సభాధ్యక్షులకి ముఖ్య అతిథులకి పుష్పమాల సమర్పించవలసిందిగా ప్రకాష్ గారిని కోరుతున్నాం.
శుభికే శిర ఆరోహ శోభయంతే ముఖం మమ ముఖగం హి మమ శోభయ భూయాగం సంచభగం కురు యామాహరజ్జమదగ్నిశ్రద్ధాయై కామాయాన్యై ఇమాంతామపి నహం భగే. ముందుకొచ్చండి ముందు నుంచి అది స్టాండ్లో సెట్ చేసింది. అది ప్రసోవతే ఫలనీరఫలావుతా అశ్వా ఇవ సజిత్వరేర్వేరుధః పారయిష్ణవః. తర్వాత ఈ యొక్క మన హరిహర విద్యాలయం వేదస్మార్త పాఠశాల వికారి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి రోజున ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేము చేస్తున్నటువంటి ఇక ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలు, దానికి మీ అందరి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఈ యొక్క పాఠశాల యొక్క పరిచయ కార్యక్రమం మా నిర్వాహకులు శ్రీ ఘోరకవి శివప్రకాష్ గారు తెలియజేస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. శంకరస్య సాక్షాత్ శంకర. ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే, వేదరత్నం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సన్నిధానం సుదర్శన శర్మ గారికి, అలానే వాగ్దేవి స్వరూపులు వాగ్దేవి స్వరూపులు షణ్ముఖ శర్మ గారికి ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతూ ఉన్నది. 8 సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రుల యొక్క మదిలో పురుడు పోసుకొని బాలారిష్టాలని అధిగమించి తర్వాత మా గురువుగారు అయినటువంటి సన్నిధానం శ్రీధర్ శర్మ గారి చేతిని పట్టుకొని నడక నేర్చుకొని, అలానే మా గురుపత్ని ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో అలా పెరుగుతూ అలా ఓలలాడుతూ ముగ్గురు పిల్లలతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేద పాఠశాల ఈరోజు 30 మంది వేదాధ్యయనం చేసే స్థితికి వచ్చిందంటే అది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాల స్మార్తము మరియు వేదము అని చెప్పి ప్రారంభించడం జరిగింది. దీనికి కర్మ, కర్త, క్రియ అన్నీ సన్నిధానం శ్రీధర్ శర్మ గారే, అలానే వారి పత్ని. వారు ప్రతిరోజు తమ పిల్లల కంటే ఎంతో ఇష్టంగా, ఎంతో మమకారంతో ఈ యొక్క వేద విద్యార్థులని ఆలనా పాలన, వారికి కావలసినటువంటి నిత్యమైనటువంటి పనులన్నిటినీ కూడా సమకూర్చి అన్ని కార్యక్రమాలు. మీరు ఒక ఉదాహరణ కనుక తీసుకున్నటువంటి అయితే, మన ఇంట్లో 2 పిల్లలు ఉండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఒక్కసారి ఏదైనా చిన్న కంప్లైంట్ లాగా చేస్తేనే మనకెంతో చికాకు విసుగ్గా ఉంటుంది. అలాంటిది 30 మంది పిల్లల స్వభావం కూడా ఎలా ఉంటుందంటే, ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా రావడము, వాళ్ళ తల్లిదండ్రులకు ఏదో చూపించుకోవాలి అని చెప్పి ఆ జిజ్ఞాస ఉంటుంటుంది. కానీ ఇక్కడ 30 మంది పిల్లలు వాళ్ళు వేదం చెప్పాలన్నా, వాళ్ళు ఏదైనా వల్లె వేయాలన్నా, ఏదైనా స్మార్తంలో ఒక పనస చెప్పాలన్నా గురువుగారి దగ్గరికి రావాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం లాంటిది ఉన్నా కూడా గురువుగారి దగ్గరికి రావాలి. అలాంటిది ఏది తన యొక్క నిర్వహణలో వారు చూపించకుండా ఎంతో ఎంతో ఆనందంగా ఇంతమంది పిల్లల్ని 8 సంవత్సరాల నుంచి తీర్చిదిద్దుతూ అలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీధర్ శర్మ గారికి, వారి పత్ని అయిన గురుపత్నికి ఇద్దరికి సాష్టాంగ వందనం ముందుగా. అలానే మా అమ్మగారు వాచస్పతి.
ఎవ్వరూ కూడా అదే చెప్తున్నా, 30 మంది పిల్లలు అహర్నిశలు ఇంట్లో కూర్చొని కనీసం నాకు తెలిసినటువంటి వరకు అయితే కనీసం 15 నుంచి 16 గంటలు ఏదో రకమైనటువంటి వేదం కానివ్వండి, స్మార్థం కానీ, ఇంకో మంత్రం కానీ చెప్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఎక్కడా చికాకు ఆ వాళ్ళలో కూడా వాచస్పతిలో కానివ్వండి, మామగారిలో కానీ కాకుండా ఇంకా ఎంతో ఉత్సుకతతో ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా చెప్పాలి అని చెప్పి తిరుపతి నుంచి అప్పుడే వాచస్పతి వస్తాడు. రాగానే ఫస్ట్ ఆయన వచ్చి కూర్చునేదంటే పిల్లల దగ్గర కూర్చోవడం, లేకపోతే ఏమైనా అవసరాలు ఉన్నాయా. ఇది రక్త సంబంధం కంటే చాలా ఎక్కువైనటువంటిది. సో వారందరికీ ఎంతో కృతజ్ఞతలు. ఏ జన్మ బంధమో శ్రీధర్ శర్మ గారికి నాకు సుమారు ఒక 25 సంవత్సరాల బంధం ఉంది. సో ఆ బంధాన్ని అలా జీవితాంతం కొనసాగించాలని చెప్పి ఆ పరమేశ్వరుని ఈ విధంగా ఈ వేదిక మీద ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే ఈ ధర్మ ప్రస్థానంలో నాకు చేయూతనిచ్చినటువంటి నా భార్య, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ నా విజయం వెనకాల మాత్రం ఖచ్చితంగా నా భార్య అయినటువంటి శ్రీలక్ష్మి ఖచ్చితంగా పాలు పంచుకుంది. అలానే నాకు తల్లిదండ్రులాగా మా అక్కయ్య, మా బావగారు ఎంతో, అంటే ఎక్కడ నా పొరపాటున తప్పు చేస్తుంటే కూడా దాన్ని సరిదిద్ది అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నటువంటి వారికి పాదాభివందనం. మా అమ్మా నాన్న ఈ వేద పాఠశాల స్థాపించినప్పుడు, గురుగారు నమస్కారం అండి, ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 3-4 పిల్లలతో స్థాపించినటువంటిది. మొన్ననే నాన్నగారు శివైక్యం చెందారు, అదే అనుకుంటున్నాను. ఈరోజు ఉంటే ఎంతో సంతోషించేవాళ్ళం. ఇంతమంది ఆత్మీయ అతిథులు. నమస్కారం గురుగారు. స్వాధ్యాయ చిత్రానన త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండలో పూర్వ వేద పండితులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మా గురుపుత్రులు వంగల కృష్ణమూర్తి అవధాన గారికి మా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ. నమస్కారం గురుగారు. రండి. చాలా సంతోషం గురువుగారుగా రావడం జరిగింది మహాదేవ. సో ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నాన్నగారు అమ్మగారు స్థాపించినటువంటి వేద పాఠశాల మీ అందరి సహకారంతో ఎంతోమంది ప్రత్యక్షంగానే కాకుండా మిగతా రకంగా కూడా ఎన్నో సహాయాలు చేస్తున్నారు. అందరికీ సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ. సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు మా బాబాయ్ గారు సన్నిధానం సుదర్శన శర్మ గారికి, ముఖ్య అతిథులు గురుతుల్యులు సమన్వయ సరస్వతి ఆర్ష ధర్మోపన్యాస కేసరి బ్రహ్మశ్రీ వేదమూర్తులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి, బ్రహ్మశ్రీ మా మావయ్య గారు వంగల కృష్ణమూర్తి అవధాన గారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పాఠశాల 2019వ సంవత్సరంలో ఇందాక చెప్పినట్టుగా శంకర జయంతి రోజున ప్రారంభమైంది. ఆ రోజున 4 విద్యార్థులతో ప్రారంభమైంది. ఈ పెట్టిన సంవత్సరం లోపే మా దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది. మేము పాఠశాల ఇంట్లోనే ప్రారంభించాము. కానీ మా ఇంటి పక్కనే ఉన్నటువంటి మంత్రాల సుదర్శన శర్మ గారు, మీ పాఠశాలని మా ఇంట్లో పైన నిర్వహించుకోండి, మేము ఫ్రీగా ఇచ్చేస్తాము అని చెప్పి అంతకుముందు వారింట్లో అద్దెకున్న వారిని కూడా ఖాళీ చేయించి మా పాఠశాల పెట్టుకోవడానికి అక్కడ వసతి ఇచ్చారు. కరోనా వచ్చిన తర్వాత ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళటమే ఇబ్బంది అయిన పరిస్థితుల్లో రోజు పాలు తెచ్చేవాళ్ళు, పనివాళ్ళు, వంట వాళ్ళు వస్తూ పోతూ ఉండటంతో వాళ్ళు భయపడటం జరిగింది. సరే, ఆ సందర్భంలో మాకు భయమే వెళ్ళి రావడానికి, పిల్లలు అక్కడ వదిలిపెట్టడం కూడా కష్టమే. అందుకని మా ఇంట్లోనే పెట్టుకున్నాం. మళ్ళీ ఆ సంవత్సరం పాటు మా ఇంట్లోనే నడిచింది. 10 మంది విద్యార్థులు అయ్యారు. అప్పటికి పాఠశాల ఆపలేదు, కరోనాలో అన్నీ మూసేసాం, కానీ పాఠశాల ఆపకుండానే నడిపించాం. దేవుడి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉన్నది.
ముఖ్యంగా ఈ పాఠశాల ప్రారంభించడానికి కారణం 2. ఒకటి, నేనేదో వేదం చదువుకోవటం, తర్వాత స్మార్థం కూడా కొంత నేర్చుకొని ప్రయోగంలో కూడా అలవాటు పడటం జరిగింది. కానీ ఆ స్మార్థ ప్రయోగంలో తిరగటం అనేటువంటిది తగ్గించుకుందాము అనేటువంటి ఒక కోరిక. వీలైనంత వరకు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే స్మార్థ ప్రయోగాలన్నీ కేవలంగా మన బ్రాహ్మణుల వరకే, యోగైతాం వరకే చేయడం అలవాటు మొదటి నుంచి కూడా, ఇతరది తెలియదు కూడా అసలు నాకు. ఇది కూడా చేయటానికి తగ్గ పరిస్థితులు సక్రమంగా లేవు. మన వాళ్ళల్లో కూడా దాని యందు శ్రద్ధాశక్తులు తక్కువగా ఉండటం, మనం వెళ్ళి కూర్చొని వాళ్ళని బతిలాడటం, కారణాలు అనేకం. ఇక్కడ సభాముఖంగా చెప్పాల్సినవి కాదు, కానీ తగ్గించుకుందాం అనేటువంటి కోరిక అయితే ఉన్నది. కానీ జీవనానికి అది కూడా ఒకటి అవసరమే, అది కూడా ఉన్నది. ఆ సమయంలో ప్రకాష్ గారు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, ఒక బాధ్యత పెట్టారు నాకు. ఆయన వేద పాఠశాల నిర్వహించాలి అని కోరిక, కానీ వారికి దాంట్లో పూర్తి సాధ్యాసాధ్యాలు, కష్టసుఖాలు ఆయనకు అంతగా తెలియవు. ఆ బాధ్యత నా మీద పెట్టారు. నాకు అది ఒక అవకాశం లాగానే అనిపించింది. ఎందుకంటే ఆ బయట పనులు తగ్గించుకుంటే తప్ప ఒక వేద విద్యార్థికి న్యాయం చేయలేము మనం. ఒక విద్యార్థికి పాఠం చెప్పాలి అంటే ఏదో గంటసేపు చెప్పేసి మీకు తంటా నేను బయట తిరుగుతాను అంటే కష్టం. అందుకని బయట పనులు తగ్గించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుందనే భావంతో దాన్ని మేము ఒప్పుకొని అప్పటి నుంచి ప్రారంభం చేశాం. అంతకన్నా దీనికి ముందు నేను అధ్యయనం చేసే రోజుల్లో మా గురుగారు వంగల రామ్మూర్తి ఘనపాటి గారు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు, ఆయన యొక్క జీవనమే మాకు ఆదర్శం. నిస్వార్థమైన నిరాడంబరమైనటువంటి జీవనం. ఆయన ఒక్కరే ఒక పల్లెటూళ్ళలో ఉంటూ కుంపటి మీద భోజనం వండుకొని, ఆయనంత స్వయంగా వండుకొని భోజనం చేస్తూ ప్రత్యేకంగా మాకు పాఠం చెప్పారు. నా ఒక్కడికే పాఠం. నాకు వారాలు ఇప్పించారు ఆయనే నా బదులు వారాలు వెళ్ళి వాళ్ళ విద్యార్థి వస్తున్నాడు మీ ఇంటికి అని చెప్పి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి స్థితిలో వారు నాకు అధ్యయనం చెప్పారు. అయితే ఆ అధ్యయనం చెప్పే సమయంలో వారు నన్నేమీ కోరల. ఎప్పుడూ మా చేత చిన్న పని కూడా చేయించుకునేవారు కాదు. అయితే చివరిలో ఒక మాట చెప్పారు, మీరు నాకు ఇచ్చేది ఏంటి అంటే ఇంకొకటి తయారు చేయటమే అని. అయితే నాకు కుదరలేదు. నాకు ఉండబడేటువంటి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కుదరలేదు. కానీ ఎప్పుడూ ఒకళ్ళు విద్యార్థిని ఇంట్లో ఉండుంటే వాళ్లే కానీ తప్ప ఇంతమందిని పెట్టుకొని ఇంతమందితోటి ఆర్థికమైనటువంటి సమీకరణ చేసుకొని పాఠశాల నిర్వహించేంత స్థితి లేదు. అదృష్టవశాత్తు ఆ బాధ్యత నాకు లేకుండా మొత్తం ప్రకాష్ గారు చూసుకోవటం వల్ల నాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేకుండా పాఠశాల నడవడానికి వారు ముఖ్య కారణం. అయితే ఈ పాఠశాల మొదలుపెట్టిన తర్వాత నా యందు విశ్వాసం ఉంచి ఇంతమంది పిల్లల్ని నా దగ్గర పంపించినటువంటి తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కాలంలో ఈ వేద విద్యని చదువుకుందామని అభిలాష పడటమే చాలా తక్కువ. ఎందుకంటే వెనకటి రోజుల్లో లాగా 10 మంది పిల్లలు ఉంటే ఒకటి వేదంలో ఒకటి స్మార్థంలో పడేద్దాం అనేటువంటి కోరికలు లేవు ఎవరికి. ఉన్నదే ఒకళ్ళో ఇద్దరో, వాళ్ళని ఏదో డాక్టర్ చేద్దామా ఇంజనీర్ చేద్దామా అనేటువంటి భావనలో ఉండేటువంటి రోజుల్లో వాళ్ళ పిల్లల్ని వేదం చెప్పిద్దాము, స్మార్థం చెప్పిద్దాము అని తీసుకొచ్చి ఈ పాఠశాలలో చేర్పించడం అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రులకి, ఆ కోరికకి నేను వారికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. అంతేకాక ఈ పాఠశాలలో చేరినటువంటి ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు కూడా సంస్కారం కూడా బాగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక. వాళ్ళందరికీ నిత్య సంధ్యావందనం అది ఎట్టి పరిస్థితుల్లో లోపం లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము నేర్పుతున్నాం. వేదంతో పాటు స్మార్థం కూడా నేర్పాలి అని ఒక కోరిక. స్మార్థం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా క్లిష్టమైనటువంటి స్థితిలో ఉన్నది. ఎందుకంటే వివాహోపనయనాలు చేయించడం అనేటువంటిది సామర్థ్యంతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా చెయ్యాలి అనుకున్నప్పటికీ కూడా చేసేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయి. బయట వివాహాలలో కానీ ఉపనయనాల్లో కానీ కాలమానాలు అట్లా ఉన్నాయి కనుక ముందుగా ముఖ్యంగా తయారయ్యే వాళ్ళు ముఖ్యంగా పంచదశ కర్మలు క్షుణ్ణంగా నేర్చుకుంటే దానికి భవిష్యత్తులో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళకైనా ఉపయోగపడతారు అనేటువంటి ఉద్దేశంతో స్మార్థం కూడా చెప్దాము అనేటువంటి కోరిక పెట్టుకున్నాం. దీనికి ప్రధాన కారులు మా ముదిగొండ శంకరశర్మ గారు.
నేను అధ్యయనం అయిన తర్వాత ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ప్రోత్సహించి మన వాళ్ళ కార్యక్రమాలు యథావిధిగా జరగాలి అంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, స్మార్థం చక్కగా చేయించాలి అని ఆయన ప్రోత్సహించి అనేకమైనటువంటి విషయాలు తెలియపరిచి ఆయన నన్ను ఈ వైదికంలో ఈ స్మార్త కార్యక్రమంలో ఉండేటువంటి స్థితిని కల్పించారు ఆయన. తద్వారా కొంతమంది పరిచయాలు కలిగినాయి. వాళ్ళందరి యొక్క ఆదరాభిమానాలతో జీవనం అనేటువంటిది ఎటువంటి లోపం లేకుండా నడుస్తూ ఉన్నది. అందువల్ల శంకర శర్మ గారు నాకు ఎప్పుడూ కూడా చిరస్మరణీయులు. సరే, ఈ పాఠశాలలో మేము గత 7-8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా భగవదనుగ్రహం వల్ల పెద్ద పెద్ద సమస్యలు అంటూ ఏం రాలేదు ఇంతవరకు. ఇక ముందు కూడా ఏమీ రాకుండా ఉండాలి అని ఆ భగవంతుని కోరుతున్నాను. ఈ సంవత్సరం వార్షికోత్సవంలాగా చేద్దామని ఒక కోరిక. ఎందువల్ల అంటే ఈ పాఠశాలలో ఒక 7 స్మార్తం పంచదశ కర్మలు పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా వేదంలో సంహిత, బ్రాహ్మణం, మూలం, పదాంతం వరకు కూడా ఒక 10 మంది విద్యార్థులు పూర్తయినాయి. వీళ్ళందరికీ కూడా వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళైతే గుంటూరు జిల్లాలో, తెలంగాణ ప్రాంతం వాళ్ళైతే తెలంగాణ ప్రాంతంలో, ప్రకాశం జిల్లా వాళ్ళైతే ప్రకాశం జిల్లా, ఏ ప్రాంతం వాళ్ళని ఆ ప్రాంతానికి పరీక్షలు ఇప్పిస్తూ వాళ్ళు అక్కడ పరీక్షలు ఇస్తూ ఉన్నారు. సరే, మనం కూడా మన పాఠశాల తరఫున పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కూడా ఒక చిన్న సర్టిఫికెట్ ఇద్దాము అనేటువంటి ఒక కోరికతోటి ఈ సంవత్సరం పరీక్ష విధానం కూడా చేయడం జరిగింది. నిన్న మొన్న ఆ పరీక్షా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. మన అమ్మడపూడి సుబ్రహ్మణ్య గణపాటి గారు, ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి సూరవరపు శివరామకృష్ణాధాన్ గారు వచ్చి విద్యార్థులందరినీ కూడా సునిశ్చితంగా పరీక్ష చేసి వాళ్ళకందరికీ మార్కులు, శాతాలు వేసడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గురుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారి చేత మొట్టమొదటిసారిగా ఆ యోగ్యతా పత్రాలు ఇప్పించాలి అనేటువంటి కోరికతోటి ఈ రోజున మిమ్మల్ని అందరినీ శ్రమ పెట్టడం జరిగింది. ఇక మేమేదో చేశామని చెప్పుకోవడం ఇది పెద్ద విషయం కాదు. ఇంతకన్నా పెద్ద పెద్ద సంస్థలు చాలా ఎక్కువ సంఖ్యలో నడిపేటువంటి పాఠశాలలు ఉన్నాయి. కానీ ఏదో మా ప్రయత్నంతో మేమేదో చేయాలనే కోరిక, ముఖ్యంగా వారి సహాయం ఉండటంతో ఇంతవరకు జరుగుతున్నది. ఇక ముందు కార్యక్రమాన్ని సభాధ్యక్షులు వారి యొక్క ప్రసంగంతో ప్రారంభిస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యः నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. సభాయే నమః. ఈ రోజున మనందరికీ కూడా ఒక పర్వదినం. ఇలాంటి ఒక వేద పాఠశాల ఆరంభమై 8 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగటం అంటే కరోనా లాంటి వైపరీత్యాలను కూడా తట్టుకొని నిలబడి ఈ రోజున మనందరి మధ్య ఈ మన వేదస్మార్త పాఠశాల, హరిహర వేదస్మార్త పాఠశాల యొక్క వార్షికోత్సవం జరుగుతోన్నది అని అంటే
అందులో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మనం అందరం కూడా భాగ్యశాలలో. విశేషించి నేను గొప్ప అదృష్టవంతునిగా నన్ను నేను అనుకుంటూ ఉన్నాను. కారణం ఏమిటంటే, నాకు ఇటు పక్క సామవేదం వారు కూర్చొని ఉన్నారు. ఆయన వచ్చారు అని అంటే ఈ సభకు సప్త ఋషులు వచ్చినట్టే. దర్శనాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన షణ్ముఖులు, భూతాలు తన్మాత్రల గురించి వివరించేటప్పుడు వారు పంచాననులు, వేదాల గురించి వివరించేటప్పుడు ఆయన చతుర్ముఖులు, గుణములను గురించి విస్తరించేటప్పుడు ఆయన త్రిముఖులు, జీవ బ్రహ్మ భేదాన్ని ప్రతిపాదించే అంశాన్ని తెలియజేసేటప్పుడు వారు ద్విముఖులు, అద్వయ పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించేటప్పుడు వారు ఏకముఖులు. నాకు ఇటు పక్కన కృష్ణమూర్తి ఘనపాటి గారు కూర్చొని ఉన్నారు. ఆయనని కృష్ణ యజుర్వేదమూర్తి ఘనపాటి అని అనటం మంచిది. వీరి తండ్రి గారు నాకు గురువులు. ఆయన మన ఆంధ్రదేశంలో ఘనపాఠాన్ని ప్రవర్తింపజేసినటువంటి ఆద్యులలో ముఖ్యులు ఆయన. కనుకనే 2010వ సంవత్సరంలో వేద విశ్వవిద్యాలయం ఆవిర్భవించి 3 సంవత్సరాలైన తరువాత మొట్టమొదటిసారి జరిగినటువంటి స్నాతకోత్సవంలో వారికి మహామహోపాధ్యాయ అనే బిరుదాన్ని ప్రదానం చేసి ధన్యత్వాన్ని పొందింది ఆ వేద విశ్వవిద్యాలయం. అట్టి మహనీయులు యొక్క ఆత్మజులు వీరు నాకు ఈ పక్కన కూర్చొని ఉన్నారు. కనుక సంస్కృతంలో ఒకటి తన్మధ్య పతిత న్యాయం అని చెప్పి ఉన్నది. ఇద్దరు మహాత్ముల మధ్య కూర్చొని ఉన్నటువంటి ఒక అల్పుడు కూడా వారిలాగా అవుతాడట. ఆ భాగ్యం నాకు కలిగించారు మా సన్నిధానం శ్రీధర్ శర్మ గారు. ఈ వేద పాఠశాల యొక్క ఆవిర్భావం, ఇంతవరకు జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా సాకల్యంగా ఆయన వివరించగా మనం అందరం విన్నాం. నిజానికి బ్రాహ్మణునికి విహితమైనటువంటి కర్మలు 6 చెప్పబడి ఉన్నాయి. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం అనే షట్కర్మలు. ఈ షట్కర్మ నిరతులైనటువంటి వాటిని బ్రాహ్మలు అని చెప్పి చెప్తారు. అటువంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి వెతికితే మనకు శ్రీధర శర్మ గారు కనపడతాడు. కర్త కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక అని వీరందరికీ కూడా సమభాగం ఉంటుందట. శ్రీధర శర్మ గారి చేత ఈ పనులన్నీ చేయిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ మన ప్రకాష్ గారు. కనుక ఈ బ్రాహ్మణ సంస్కృతిని, ఆర్ష సంస్కృతిని, వైదిక సంస్కృతిని రక్షిస్తూ ఉండేటటువంటి ఇలాంటి వేద విద్యాలయం యొక్క వార్షికోత్సవంలో పాల్గొనే మనమందరం కూడా అదృష్టవంతులము అని చెప్పి మరొక్క మారు చెప్పవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో సనాతన ధర్మం అనే పేరుతో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలామంది వచ్చి ఆహ్వానిస్తూ కూడా ఉన్నారు. అయితే అక్కడెక్కడా కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించటం లేదు. వర్ణాశ్రమ ధర్మ వ్యతిరిక్తమైనటువంటిది సనాతన ధర్మం ఎట్లా అవుతోందో నాకు అర్థం కాక నేను అక్కడికి వెళ్ళలేదు. అయితే కొంతమంది
చెప్తూ ఉంటారు. జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ. పుట్టుకతో అందరూ శూద్రులే. వారు చేసేటటువంటి కర్మను బట్టి వాళ్ళు బ్రాహ్మలు, క్షత్రియులు అని చెప్పి ఇలా చెప్పబడుతూ ఉన్నారు అని చెప్పి కొంతమంది వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో. అయితే ఈ వ్యవస్థ అనేటటువంటిది ఎవరికి వారు మనకు మనం నిర్ణయించుకొని, నేను అధ్యాపకుడిగా ఉంటాను కాబట్టి నేను ఫలానా వర్ణం వాడిని, బ్రాహ్మణ వర్ణం వాడిని, నేను ఏదో సెక్యూరిటీ ఫోర్స్లో ఉంటాను కనుక నేను క్షత్రియుణ్ణి అని చెప్పి అనటం మరి ఎంతవరకు సమంజసమో అర్థం కావటం లేదు, ఆలోచించాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి పరమాత్మ స్వయంగా తనకు తానే చెప్పుకున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే దీన్ని మనం ఎలా సృష్టిస్తాం? చాతుర్వర్ణ్యం త్రయోలోకాః చత్వారశ్చాశ్రమాః పృథక్, చత్వారశ్చ ఆశ్రమాః పృథక్, భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని చెప్పి మనువు చెప్పాడు. చాతుర్వర్ణ్యం ఇది దేనివల్ల సిద్ధిస్తోంది అని అంటే వేదం వల్ల సిద్ధిస్తోంది అని చెప్పి చెప్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఇత్యాదిలా వేదంలో వివరించబడి ఉన్నది. ఇప్పుడు ఈ వ్యవస్థను వేదమే ఏర్పరిచి ఉండగా మనం దాన్ని ఎట్లా కొత్తగా తయారు చేస్తాం? ధాతాయథా పూర్వమకల్పయతు. చివరికి బ్రహ్మదేవుడు కూడా దీన్ని మార్చలేడట. యథాపూర్వం అంటే యథా వేదోక్తం అని అర్థం. యథాపూర్వం అంటే వెనకటిలాగా, అంటే వెనకటి కల్పంలో ఎలా ఉన్నదో, వెనకటి కల్పంలో ఎలా ఉన్నదో బ్రహ్మకి ఎలా తెలిసింది అంటే వేదం వల్లనే తెలిసింది. అంచేత ఇంకొకటి కూడా ఉన్నది. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్నవాజాయతే. నేను కొంచెం స్వేచ్ఛ తీసుకుంటాను. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్నవాజాయతే అని మంత్రం చెప్తోంది. పుట్టుకతోనే బ్రాహ్మడు 3 రుణాలతో పుడతాడు అని చెప్పి. ఒకటి ఋషి రుణం, అది వేదాధ్యయనం చేస్తేనే తీరుతుంది, వేరే రకంగా తీరదు. తర్వాత దేవరుణం, పితృరుణం ఉన్నాయి. యజ్ఞయాగాదులు చేస్తే దేవరుణం తీరుతుంది, సంతతిని ఉత్పాదన చేసినట్లయితే పితృరుణం తీరుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు పెద్దలు. సరే, మిగతావి 2 అలా ఉంచుదాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే జాయమానో వై బ్రాహ్మణ, జాయమానుడైనప్పుడే వీడి యందు బ్రాహ్మణత్వం ఉన్నది అని చెప్పి శృతి చెప్పింది. జాయమాన, జాయతే అనే ధాతువు మీద నుంచి షానచ్ ప్రత్యయం చేస్తే జాయమాన అనేటటువంటి శబ్దం ఏర్పడింది. షానచ్ ప్రత్యయం వర్తమాన అర్థం, ప్రజెంట్ కంటిన్యూస్. అంటే పుడుతూ ఉండగానే, శాంతం పుట్టను కూడా లేదు, అప్పుడే వాడు బ్రాహ్మణుడైనాడు, వాడికి 3 రుణాలు ఉన్నాయి అని చెప్పి వేదం చెబుతూ ఉంటే, తర్వాత ఎప్పుడో వీడు పెరిగి పెద్దవాడయ్యి వీడేదో ఆ వృత్తినో ఈ వృత్తినో ఆశ్రయిస్తే వీడు ఆ వర్ణం వాడో వీడు ఈ వర్ణం వాడో అవ్వటం అనేది ఎలా సాధ్యమవుతుంది? పూలున్నాయి, ఈ పూలున్నాయి, ఇందులో రకరకాలైనటువంటి పూలున్నాయి, ఇవన్నీ పూలే, అంతా మానవులే, ఇవన్నీ పూలే. కానీ ఈ పువ్వు నేను పుట్టిన తర్వాత నేను మల్లె పువ్వునవుతాను, నేను గులాబీ పువ్వునవుతాను అని తనకు తాను మార్చుకోగలదా? అలాగా జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్నవాజాయతే అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు మార్కులు వేసుకోవటం మొదలు పెడితే అందరికీ 100% వస్తాయి కదా. అంచేత ఇది మనం కాదు నిర్ణయించవలసింది,
అది అదృష్టాధీనంగా ఉంటుంది. తరువాత వేదము స్మార్తము ఈ రెండు కూడా వైదిక సంస్కృతికి ముందుకు జరగటానికి రెండు చక్రాలు లాంటివి. ఒక రకంగా చెప్పాలంటే వేదం దీనికి థీరీ అయితే స్మార్తం దీనికి ప్రాయోగికం, దీనికి ప్రాక్టికల్ అన్నమాట. ఈ రెండు కలిస్తేనే భారతీయ సంస్కృతి పూర్తి అవుతుంది, పరిపూర్ణమవుతుంది. దాన్ని ఇలాంటి వేద పాఠశాలలు మాత్రమే సాధించగలుగుతాయి అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వేదం లేకుండా స్మార్తం అనేటటువంటిది రంగస్థలం లేకుండా నృత్యం చేయటం లాంటిది. వేదం యొక్క బలం ఉంటేనే స్మార్తం అనేది నిష్కృష్టంగా నిర్దోషంగా కొనసాగగలుగుతుంది. వేదాన్ని గురించి మనువు ఒక మాట అంటాడు, వేదం ఒక్కటి చాలండి జీవితానికి, మరి ఏమీ అవసరం లేదు అని చెప్పడానికి ఒక మాట అంటాడు ఆయన. ఏమంటున్నాడంటే మనువు గారు, యథా జాత బలోవన్నీ దహత్యార్ద్రానపి ద్రుమాన్ తథా తథా దహతి వేదజ్ఞః తథా దహతి వేదజ్ఞః కర్మజం దోషమాత్మనః. అగ్నికి మొదట చిన్నగా ఉన్నప్పుడు శుష్కేంధనం అవసరమవుతుంది, ఎండుకట్టెలు ఎండు పుల్లలు అవసరమవుతాయి. ఆ తర్వాత అది పెరిగి పెద్దదైన తర్వాత ఆ అగ్ని పచ్చటి పెద్ద పెద్ద చెట్లను కూడా కాల్చివేయగలుగుతుంది. అంతటి సామర్థ్యాన్ని పొందుతుందన్నమాట, సంపాదించుకుంటుందన్నమాట. అలా వేదం చదివినటువంటి వాడు తాను తెలిసియో తెలియకో ఎలాంటి గొప్ప నేరాలు చేసినా తప్పులు చేసినప్పటికీ కూడా వాటినన్నింటినీ దహించగలిగినటువంటి సామర్థ్యం అతను చేసినటువంటి వేదాధ్యయనానికి ఉంటుంది అని చెప్తాం. ఇక పాపం అనేటటువంటిది యద్రాత్ర్యాత్ కురితే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే అని మనం సంధ్యావందనంలో చెబుతూ ఉన్నట్టుగా తన యొక్క సమస్త దోషములను కూడా వేదజ్ఞుడైనటువంటి వాడు తానే దాన్ని తుడిచి పరిశుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అంచేత వేదాధ్యయనం అవశ్యం చేయాలి. ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ ఋషి రుణం తీరాలంటే వేదాధ్యయనం చేయాలి, అందుకోసం వేదాధ్యయనం అవసరం. అలాగే మనకుండేటటువంటి ఏ విధమైనటువంటి పాపములనైనా పోగొట్టుకోవటం కోసం వేదాధ్యయనం చేయాలి, అందుకు వేదాధ్యయనం అవసరం. ఇలా వేదాధ్యయనం చేయటానికి రకరకాల కారణాలు కనపడుతున్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన కారణం నాకు ఒకటి కనిపించింది. అది తైత్తిరీయ ఆరణ్యకంలో నాకు ఒక రోజున యాదృచ్ఛికంగా మా గురువు యొక్క అనుగ్రహం వల్ల దొరికింది. ప్రతి మనిషి కూడా ఆసన్న మరణుడైనప్పుడు వాడికి తెలివి వస్తుంది. కోమాలో పోతాడు అని చెప్పి అనుకున్న వాడికి కూడా తెలివి ఉంటుంది, మనకు తెలియదు. కానీ ఆసన్న మృత్యువు ఇంకో కొన్ని క్షణాలలో మృత్యువు కబళించబోతుంది అని అనుకున్నప్పుడు వాడి యొక్క చరిత్ర మొత్తం జ్ఞాననేత్రంలో కనపడుతుంది అట్ల ఆ జీవుడికి. ఆ కనపడినప్పుడు చాలా పశ్చాత్తాపాన్ని చెందుతాడు, చాలా బాధను అనుభవిస్తాడు. ఎన్ని రకాల పాపాలు చేశారో ఆ పాపాలకన్నిటికీ ఆ క్షణంలోనే పడేటటువంటి బాధ సరిపోతుంది, అంత పెద్ద బాధ అన్నమాట. అక్కడ వాక్యం ఏమున్నదంటే కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి. ఇది ఆరణ్యకంలోని వాక్యం. కిమహం సాధునా కరవం, నేను ఈ పని ఎందుకు చేయలేదు, ఇది చాలా మంచి పని కదా, ఇలా చేసి ఉంటే బాగుండేది కదా, నేను ఎందుకు చేయకపోతిని అని పశ్చాత్తప్తుడవుతాడు.
కిమహం పాపమకరవమితి. ఈ పాపం నేను ఎందుకు చేశాను అంటే కొన్ని పనులు చెయ్యలేనందుకు పశ్చాత్తాపం, కొన్ని పనులు చేసినందుకు పశ్చాత్తాపం. కిమహం పాపమకరవమితి అని ఆ పశ్చాత్తాపంతో దగ్ధుడైపోతాడు ఆ జీవుడు. అంత బాధ అనుభవిస్తాడు అనేటటువంటి విషయం మనకెట్టా తెలుస్తుంది? అది వేదం చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదత. అందులోనే ఒక చోట చెప్పాడు, ఆత్మహత్య చేసుకుందామంటే అన్నిటికన్నా ఏది కష్టతరమైనటిది అంటే విద్యుద్వధమే వాహం మృత్యుమయీ ఈచ్ఛమితి. విద్యుత్తుతో వచ్చేటటువంటి వధ ఉన్నదే అది చాలా బాధాకరమైనటువంటి వధ అని చెప్పి కూడా వేదమే చెప్తోంది. అంచేత అది నమ్మినప్పుడు దీన్ని కూడా మనం విశ్వసించి నమ్మాలి, వేదం చెప్తోంది కనుక. కిమహం సాధునా కరవం, ఆ మంచి పనులు ఎందుకు చేయలేదు? కిమహం పాపమకరవమితి, ఎందుకు ఈ చెడ్డ పనులు చేశాను అని చెప్పి పడేటటువంటి పశ్చాత్తాపం సర్వజీవి సాధారణం. పశుపక్షాదులకు కూడా ఇది ఉంటుందట. దీన్ని ఎవ్వరూ ఏ జీవి తప్పించుకోలేరు. కానీ ఒక్కడు మాత్రం తప్పించుకోగలడు. ఎవడు అంటే వేదాధ్యాయి అని వేదం మనకు చెబుతోంది. కనుక మనం వేదాధ్యయనం చేయాలి. అందుచేత ఆ బాధ నుంచి తప్పించుకోవడం కోసమైనా మనం విధి విహితమైనటువంటి వేదాధ్యయనాన్ని తప్పక చేసి ఉండవలసిందే. వేదశాస్త్రార్థ తత్వజ్ఞ యత్ర తత్రాశ్రమే వసన్ ఇహైవ లోకే తిష్టన్ సహ బ్రహ్మభూయాయ కల్పతే. వేదానికి ఎంత శక్తి ఉన్నది అని అంటే ఓవర్ రూల్ చేయగలదు. రూల్స్ పెట్టిందే వేదం, రూల్ మేకర్ వేదం. దాన్ని బ్రేక్ చేయగలిగినటువంటి సామర్థ్యం వేదానికే ఉన్నది. మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకుంటే కానీ దానికి మోక్షం రాదు అని చెప్పి అనుకుంటాం. సన్యాసాశ్రమం తీసుకోవాలి. కానీ మనువు ఏం చెప్తున్నాడు అంటే ఇహైవలోకే తిష్టన్ స బ్రహ్మభూయాయ కల్పతే. అంటే వీడు బ్రహ్మచర్యాశ్రమం నుంచే మిగతా గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలను మూడింటిని ఓవర్ రూల్ చేసేసి మోక్షాన్ని డైరెక్ట్గా ఇవ్వగలిగినటువంటి శక్తి వేదానికి ఉన్నది. ఈ ఆశ్రమాలను కూడా తప్పించి ఉన్నతమైనటువంటి పరమార్థం ఏదైతే ఉన్నదో మోక్షం, దాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మభూయాయ కల్పతే. వాడు ఇక్కడే బ్రహ్మీభూతుడవుతాడు వేద బలంతో అని చెప్పి మనువు చెప్తూ ఉన్నాడు. కనుక ఇట్టి వేదాధ్యయనం చేయటం కంటే గొప్ప పని మరొకటి ఏది ఉండబోదు. దానికి అవకాశం కల్పిస్తున్నది మన ప్రకాష్ గారు చేత స్థాపింపబడి శ్రీధర శర్మ గారి చేత నడపబడుతూ ఉన్నటువంటి హరిహర విద్యాలయం. శ్రీధరుడు అనగానే చాలా డబ్బున్నవాడు అని చెప్పి అనుకుంటాం మనం. శ్రీ అంటే డబ్బు కదా, ధనం. శ్రీధరుడు ఆయన పేరు వినగానే అట్లా అనుకుంటాం. కానీ రచస్సామానియజూగుంషి సాహి శ్రీరమృతా సతాం. వేదం ఏం చెప్పిందంటే, నాయన శ్రీ అంటే కోట్లు ఉండటం కాదు, కార్లు బంగళాలు ఉండటం కాదు, ఎవడి దగ్గర ఋగ్యజు సామలు ఉన్నాయో దాన్ని శ్రీ అంటారట. అంటే వేదం ఎవరి దగ్గర ఉన్నదో వేదాన్ని శ్రీ అంటారట. సాహి శ్రీ రుచస్సామానియజూగుంషి సాహి శ్రీ అమృతా సతాం. సజ్జనులకు ఇది అమృతమైనటువంటి శ్రీ సంపద. అమృతమైనటువంటి సంపద అంటే ఖర్చు పెట్టిన కొద్దీ పెరిగేదే, ఖర్చు పెట్టిన కొద్దీ తరిగేది కాదు. మిగతా సంపదలు తరిగిపోతాయి. సాహిశ్రీ అమృత సతాం. అమృతమైనటువంటి అంటే నాశం లేనటువంటి
దానం ఇచ్చిన కొద్దీ విద్య పెంపొందుతూనే ఉంటుంది, వేద విద్య. అట్లాంటి శ్రీ సంపన్నుడు, శ్రీధరుడు మా శ్రీధర శర్మ చిరంజీవి. అంతేకాదు మా వంశంలో, సన్నిధానం వారి వంశంలో మొట్టమొదటి ఘనపాఠి మా వాచస్పతి. అంతేకాదు వారి పెద్ద తాతగారిలాగా తను కూడా విద్యారణ్య భాష్యం చదువుకున్నవాడు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే, ఎవరికి వారు చదువుకోవటం వేరు. ఇప్పుడు అంటే వేరేగా చెప్పటం కాదు, చాలామంది శ్రీధర శర్మ గారు తన పుత్రుణ్ణి కూడా తనకు మించినటువంటి వేద పండితునిగా తీర్చిదిద్దటమే కాకుండా అనేక మంది తల్లిదండ్రుల యొక్క పిల్లలను ఇక్కడ తీర్చుకొచ్చి ఆణిముత్యాల్లాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తాం, ఈ వేద పాఠశాల ఉత్తరోత్తరాభివృద్ధిని చెందాలి, మహోత్కృష్టమైనటువంటి దశగుణితం, శతగుణితం, సహస్రగుణితంగా ఇది అభివృద్ధి చెందాలి అని చెప్పి మనం అందరం ప్రార్థిద్దాం. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు, ప్రకాష్ గారికి, శ్రీధర శర్మ గారికి, అలాగే ఈ మంచం మీద ఉండి నన్ను తమ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పెద్దలకు, శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మా గురుపుత్రులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు వంగల కృష్ణమూర్తి అవధానులు గారు ఒక 2 నిమిషాలు దీని గురించి. సభాయై నమః. నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై. సభని అలంకరించినటువంటి పెద్దలకి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, వేద పాఠశాల వార్షికోత్సవం మీరు రావాలి మావయ్య అంటే నేనేం చేస్తానని చెప్పాను. మొట్టమొదటి వచ్చినప్పుడు నాకు మాటలు చెప్పడం చేత కాదు, ఏదో ఒక పనస్ చెప్పగలను కానీ మాటలు చెప్పడం చేత కాదు నాకు. అయితే మా శ్రీధరు చిన్నతనం నుంచి సుమారుగా వాడికి 11వ సంవత్సరం 12వ సంవత్సరం దగ్గర నుంచి మా ఊళ్ళో మా నాన్నగారి దగ్గర ఉండి అధ్యయనం పూర్తి చేశాడు. అధ్యయనం పూర్తి చేసిన కొన్నాళ్ళకి హైదరాబాద్ రావటం, హైదరాబాదులో ఏదో వైదిక పరంగా ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఈ లోపల అతనికి అబ్బాయి పుట్టడం, వాడిని పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు వేద పాఠశాల పెట్టాను మామయ్య అని అన్నాడు. సంతోషం రా అన్నాను. ఆ వేద పాఠశాల ఇంతమంది 30 మంది విద్యార్థులతో అది బాగా జీవం పోసుకొని వృక్షం అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. దీనికి ఎటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి మా ఊరు పక్కనే కాబట్టి నాకు ఇంకా ఉదాహరణ. మా ఊరు వైదనైతే వాళ్ళది కొప్పెరపాడు. అది వారికి నేను తెలిసేమో, నాకు పెద్ద పరిచయం లేదు, వారు నాకు మా నాన్నగారికి తెలిసి ఉంటారు. కాబట్టి మా ఊరి వాళ్ళు ఈ వేద పాఠశాలని ప్రోత్సహిస్తూ దానికి అండగా నిలబడి ఇంత వేదాధ్యయనాన్ని, ఇంత స్మార్త అధ్యాపనాన్ని చేయిస్తున్నందుకు వారి నివసించినటువంటి మా ఊళ్ళకు కూడా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. అట్లాగే ప్రపంచం మొత్తం బ్రహ్మాండం కాదు, మొత్తం కూడా వేదంతో నిండిపోయింది. కాబట్టి ఆ వేద పురుషుడు, వేదం చదువుకున్న వాళ్ళని, వేదం విన్నవాళ్ళని, చూసిన వాళ్ళని కూడా తరింపు చేయాలని ప్రార్థన చేస్తూ నమస్కారం. స్వస్తి. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి సమన్వయ సరస్వతి గురుతుల్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. శివాదిశ్రీ గురుభ్యో నమః. ఈ పవిత్రమైన సభలో కొలువు తీరినటువంటి సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు సన్నిధానం సుదర్శన శర్మ గారికి,
స్వాధ్యాయ చతురానంలో బ్రహ్మశ్రీ వంగల వెంకట కృష్ణమూర్తి అవధాని గారి పాదపద్మాలకు ముందుగా ప్రణమిల్లుతూ ఈ శ్రీ హరిహర విద్యాలయము వేదస్మార్త పాఠశాల 8వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భం ఇది. ఇందులో పాల్గొనడం నా భాగ్యంగా ముందు భావిస్తున్నాను. ఈ భాగ్యం నాకు లభించింది అంటే పెద్దలు బ్రహ్మశ్రీ సన్నిధానం శ్రీధర శర్మ గారికి నాపై ఉన్నటువంటి వాత్సల్యమే ఇక్కడికి రప్పించింది. దీనికి మీరు కొద్ది సమయం కేటాయించారంటే అంతకంటే భాగ్యమేముందని ఇక్కడికి రావడం జరిగింది. అయితే శ్రీధర శర్మ గారితోనూ నాకు ఒక సాన్నిహిత్యం ఏర్పడడానికి, ఇవాళ ఈ పెద్దల సమక్షంలో కూర్చోవడానికి కూడా ప్రధానమైన కారణం ఒకరు ఉన్నారు. వారిని నేను స్మరిస్తూనే నేను ఎంతసేపు కూడా. నాకు వారి పితృతుల్యులు, గురుస్వరూపులు బ్రహ్మశ్రీ ముదుగండి శంకర శర్మ గారు. వారిని తలంచుకుంటేనే మనసు అర్థమవుతుంది. అలాంటి మహనీయులు వారు నేను హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత వారి అనుగ్రహం లభించడం గొప్ప విశేషం. బ్రహ్మవేత్తలు వారు, అటు వేదము ఇటు వేదాంతము ఇవన్నీ తెలిసినటువంటి మహనీయులు. వారి దగ్గర పాఠం చెప్పుకున్న విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు. వేదాంత పంచదశి మొదలైనటువంటి పాఠం చెప్పినవారు. పైగా వేదస్మార్త పాఠశాల విద్యార్థులను ముందుగానే అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ చదువుకునే భాగ్యం వాళ్ళకి లభించింది. అది ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎన్ని విద్యలు ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ కూడా వేదం నేర్చుకోవడం కంటే గొప్పది మరొకట్లేదు. విద్యాసు శృతి ఉత్కృష్ట అని శాస్త్రమే చెప్తున్నది. ఉన్న మహావిద్యలన్నింటిలోని వేదమే మహావిద్య. అది అధ్యయనం చేసిన వాడిని ఎల్లవేళలా రక్షిస్తుంది. ఈ జన్మలోనే కాదు, అనంతరం పరానికి కూడా రక్షణ కల్పిస్తుంది. అందుకు వేదాన్ని ఆశ్రయించిన వారిని వేదం కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. శంకర భగవత్పాదుల వారే చెప్తారు, 100 మంది కన్నతల్లుల పెట్టు వేదమాత అని చెప్పారు. జగద్గీతాన్ని కలిగించేటువంటి భగవత్ స్వరూపం కదా వేదం అంటే. వేదం అంటే భగవంతుడు ధరించిన శబ్దరూపం. అది ఇక్కడ ఆయన నుంచి వచ్చిందని కాదు, ఆయనే వేదమై వచ్చాడు. అది వేదం అనే మాట భగవంతుని యొక్క మరొక నామము అని చెప్పారు. అది విష్ణు శాస్త్రంలో కూడా వేద వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని చెప్పినప్పుడు వేదమ ఆయన స్వరూపము మొట్టమొదటి మాటలోనే కనబడుతున్నది ఇక్కడ. అయితే వేదము నుంచి జనులను ఉద్ధరించడానికి వచ్చిన విద్యలు అనేక ఉన్నాయి. అందరూ స్మృతులు, మంత్రశాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ వేదమునకు అంగములే. ఇవి వేదమునకు అంగములు కనుకనే వాటిని మనం గౌరవిస్తున్నాం. వేదమునకు దూరమైనది ఏది కూడా గ్రాహ్యం కాదు. ధర్మం అనే శబ్దం కూడా వేదం నుంచే వచ్చినప్పుడు వేద ధర్మం కాక మరొక దాని ధర్మం అని ఎలా అంటాం? అది లోకానికి ఆ ధర్మం అందితే కానీ లోకక్షేమం కలగదు. వేదం కేవలం మానవ జాతిని మాత్రమే కాదు, పంచభూతాన్ని కూడా శాంతిపరచగలిగే శక్తి ఉన్నది. సర్వ విశ్వాన్ని రక్షించగలిగే శక్తి వేదానుకున్నది. అలాంటి వేదాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి పిల్లల్ని ముందు అభినందిస్తున్నాను. దాని విలువ అనేది ఈ బాల్య దశలో, కౌమార దశలో, అప్పుడప్పుడే వస్తున్న యవ్వన దశలో తెలియకపోవచ్చు, కానీ అధ్యయనం చేస్తుంటే క్రమంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే అలాంటి వేదాధ్యయనం చేసిన మహాత్ములు ఇక్కడ ఉన్నారు. ఇవాళ ప్రతి వాక్యం గాఢంగా సారవంతంగా చెప్పినటువంటి బ్రహ్మశ్రీ సుదర్శన శర్మ గారి వాక్యాలు వింటూ ఉంటే ఎంత స్ఫూర్తి కలిగిందో, ఎంత విశేషమైనటువంటి జ్ఞానం లభించిందో. అసలు అదే చాలాసేపు కొనసాగితే బాగుండు అనిపించింది, వింటూ ఉండాలి అనిపించింది. అంత చక్కగా ఒక్కొక్క విషయం వారు ప్రస్తావన చేసినప్పుడు దాని విలువ మనం తెలుసుకోవాలి. అది మాటిమాటిగా మననం చేయవలసిన అంశములు ఇక్కడ. అదేవిధంగా శ్రీధర శర్మ గారి యొక్క వ్యక్తిత్వం నాకు ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి తెలుసు. వారు కేవలం విద్యకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు. వారి చిత్తశుద్ధి, వారి గురుభక్తి ఇవాళ వాళ్ళ ప్రతి మాటలో నిష్కపటంగా మనకు కనబడింది. దాపరికం లేదు. అటువంటి ఆర్జవ శక్తి కలిగిన హృదయం వారిది, అంత గొప్ప హృదయం వారిది. ఆ కారణం చేతన వారి పూర్వీకుల నుంచి వచ్చిన విద్య, తపస్సు వారి ద్వారా పండడమే కాకుండా తర్వాత వారి అబ్బాయి వాచస్పతి గారు ఇప్పుడు ఎన్ని విద్యల్లో వారు ఆరితేరి నామసార్థక్యం చేశారో మనకి కనబడుతూనే ఉన్నది. ఇలా చిత్తశుద్ధితో పనికి పూనుకుంటే తప్పకుండా భగవంతుడు ఏదో విధంగా అది చక్కగా జరగడానికి దోహదపడతాడు, అందులో సందేహం లేదు.
కారణం వీరికున్న గురుభక్తి పెద్ద అండ అయితే జగద్గురుభక్తి మరొకటి. అందుకే జగద్గురువులు, శృంగేరి జగద్గురువుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగినటువంటి వారు. మనందరం ఆ గురువుల యొక్క శిష్యులమే గనక వారి అనుగ్రహంతో నడుస్తున్న పాఠశాల అనగానే మనందరికీ ఆత్మీయ అనుబంధం తప్పకుండా ఉంటుంది. పైగా వేదానికి, ధర్మానికి అపారమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మనకు ఆత్మీయులైనటువంటి శ్రీ ఘోరకవి శివప్రకాష్ గారు. వారికి, వారి కుటుంబానికి ముందు అభినందనలు. నాకు వారికి ఉన్నటువంటి ఒక సామాన్యాంశం ఏంటంటే, మేమిద్దరం కూడా శంకర శర్మ గారంటే అపారమైన గౌరవభావం కలిగినటువంటి వారు. ఇప్పుడు వారితో నడుస్తూ వస్తున్న సందర్భంలో అదే చెప్తూ ఉన్నారు వారు. మేము స్థాపించబోతున్న గోశాలలో శంకర శర్మ గారు నడిచేరండి అని చెప్తూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో. అలాంటి వారి యొక్క గురుభక్తి ఈ వేద విద్యా సంస్థను నిలపడానికి ముందుకొచ్చింది. అయితే వేదము స్మార్తము 2 చక్రాల వంటివి అని వాళ్ళు చెప్పినటువంటి గురువుగారి మాట శిరోధార్యం. అది చాలా ముఖ్యమైనటువంటిది. అటు వేద విద్య ఎంత అవసరమో మనల్ని సంస్కరింపజేసి మన చేత ఆ శ్రౌత స్మార్త కర్మలు చేయించగలిగే శక్తి స్మార్త విద్యకుంది. కనుక రెండూ రక్షింపబడాలి, రెండూ ఆ విధంగా అధ్యయనం చేయబడాలి అని అందులో ఇందులో కూడా ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఈ హరిహర విద్యాలయము అతి త్వరలో మహావిద్యా సంస్థగా కూడా మారుతుంది, అందులో సందేహం లేదు. అలాగే విద్యార్థులు విద్యతో పాటు నేర్చుకోవలసిన ఒక మహాసంస్కారములు చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి సంస్కృత భాషా అధ్యయనం, ఒకటి ధర్మశాస్త్రంపై అవగాహన కలిగి ఉండడం ఒకటి. ఈ రెండూ కూడా అవసరం. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ధర్మ సందేహం కలిగితే మిమ్మల్ని అడుగుతారు, అప్పుడు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. కనుక మనకు ఇవాళ మనం చక్కటి యోగ్యతా పత్రాలు ఇవ్వబోతున్నాం. ఈ విద్యా సంస్థ వారు ఉత్తీర్ణులై యోగ్యతా పత్రాలు పుచ్చుకుంటున్నారు అంటే వారు గర్వించదగ్గ అంశం. ఇది జగద్గురువుల అనుగ్రహం కూడా వారికి లభించింది. అయితే విద్య యోగ్యతా పత్రంతో పూర్తి కాదు కూడా, అది నిరంతరం ఆమ్నాయంగా వల్లవేయవలసింది. ఒకటి వేదస్మార్తాది విద్యలకి విద్య తెలియడం ఎంత అవసరమో వాటికి అనుగుణంగా జీవించడం అంత అవసరము. అందుకు సంధ్యావందనాది ఏ కృత్యములైతే చెప్పారో వాటిని ఈ విద్యలో ఉన్నవారు తప్పకుండా అనుష్ఠించి తీరాలి. అప్పుడు నేర్చుకున్న పలుకుతున్న మంత్రానికి బలం పెరుగుతుంది. అనుష్ఠానం లేనటువంటి వారు పలికేటటువంటి మంత్రానికి బలం ఉండదు. శ్రీధర శర్మ గారు ఇవన్నీ చేయగలుగుతున్నారు, వారి అబ్బాయి చేయగలుగుతున్నారంటే కేవలం అనుష్ఠాన బలం వెనకాల ఉన్నది. అందుకే అధ్యయనంతో పాటు అనుష్ఠాన బలం కలగాలి. అది విద్యార్థులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే సకాల సంధ్యావందనంతో మొదలుకొని చేయవలసిన నిత్య నైమిత్తికాది కర్మలు వారు ఏమి చేయాలో వారు క్షుణ్ణంగా పాటిస్తున్నప్పుడు వారు చేస్తున్న బోధకి, వారు చేస్తున్న మంత్రప్రయోగానికి కూడా శక్తి వస్తుంది, సార్థక్యాన్ని పొందుతుంది. అది వారు గ్రహించవలసిన విషయం. అంతే కదా, అనంతం విద్య ఇక్కడితో అయిపోయింది లేదు, ఇంకా నేర్చుకోవలసినదే. ఇప్పటి వరకు నేర్చుకున్న విద్య ఏం చేస్తుందంటే ఇంకా నేర్చుకోవడం ఎలాగో నేర్పుతుంది. అది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అందుకే ఇవాళ యోగ్యతా పత్రాలు తీసుకుంటున్న వారు అందరూ కూడా జీవితాంతం అధ్యయనం చేయాలి, తెలుసుకుంటూ ఉండాలి. వేదంలో ఎన్ని రహస్యాలు! ఇవాళ తైత్తిరీయంలో ఉన్న ఒక అద్భుతమైన మంత్రాన్ని తీసుకుని ఎంత హృద్యంగా ఇవాళ గురువుగారు మనకు వ్యాఖ్యానించి అందించారు. ఇవి మనకు స్ఫూర్తి కలిగించాలి అంటే మహనీయుల్ని వాళ్ళ వేదిక మీద కూర్చోబెట్టారు అంటే ఒక స్ఫూర్తి మనం అందరం పొందడానికి. నేను వేదిక పైన కూర్చున్నా, కింద కూర్చున్న వారితోనే నేను సమానంగా భావిస్తున్నాను. వీరి చరణపీఠి వద్ద కూర్చునే మాట్లాడుతున్నటువంటి అంశం అది. ఇటువంటి ఈ పవిత్రమైనటువంటి హరిహర విద్యాలయం యొక్క వార్షికోత్సవ సభ శృంగేరి యొక్క శంకర మఠంలో జరగడం మరొక ప్రత్యేకత. అంటే జగద్గురువుల అండ మీకుంది అని జగద్గురువులు మన శృంగేరి నుంచే ఇక్కడ ప్రసరింపజేస్తున్నారు. అందులో శృంగేరికి అనుబంధం కలగడమే కాకుండా మా అందరికీ పూజ్యులైనటువంటి దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారు లాంటి పెద్దలు ఎందరో ఇక్కడున్నారు, ఎందరో విద్వాంసులు కూడా ఉన్నారు. వారి వాళ్ళు వచ్చి వారి సంస్కృత విద్యా వైదుష్యం మాకు తెలుసు. అటువంటి వారు సంస్కృతాన్ని నేర్పుతున్నారు మీ అందరికంటే చాలా విశేషమైన అంశం. ఇలా భాషతో పాటు నేర్చుకోగలగడం చాలా ఆనందకరమైనటువంటి అంశం. ఇలాంటి ఈ సభలో పాల్గొనే భాగ్యాన్ని మరొక్కసారి తలంచుకుంటూ భగవద్ అనుగ్రహం చేత లభించిందని భావిస్తూ వీరి సమక్షంలో విద్యార్థులకి యోగ్యతా పత్రాలు ఇచ్చేటువంటి ఒక చక్కని బాధ్యత నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటిస్తూ స్వస్తి.
తీసుకొని నువ్వే ఇస్తుంటావు. కాదు, విద్యార్థులకి గత 2 రోజులుగా పాఠశాలలో వేదము స్మార్తము రెండిటికి కూడా అన్ని భాగాల్లో కూడా పరీక్షలు చేయడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహణకి ద్వారకా తిరుమల దేవస్థానం వేద పండితులు బ్రహ్మశ్రీ సూరవరపు శివరామకృష్ణావధానులు గారు, అదేవిధంగా హైదరాబాద్లో బాలాజీ భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వేదపారాయణ చేస్తున్నటువంటి అంబడిపూడి సుబ్రహ్మణ్య ఘనపాటి గారు వచ్చి 2 రోజుల పాటు ఇక్కడ విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించారు. వాళ్ళు పరీక్ష నిర్వహించిన తర్వాత మార్కులు శాతం పెట్టి ప్రతి ప్రశ్నకి వాళ్ళు చెప్పేటువంటి ఉచ్చారణ, స్వరము, కౌలు జ్ఞానము ఇవన్నిటిని కూడా గుర్తిస్తూ ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు అని చెప్పి గరిష్టంగా, ఇక కనిష్టం చెప్పక్కర్లేదు, మొత్తం మీద వాళ్ళు వేసినటువంటి మార్కులను అనుసరించి వాళ్ళ ఉత్తీర్ణత శాతం కూడా వాళ్ళు ప్రకటించారు. ఆ వరుస విధానంలో ఇక్కడ ముందుగా వేదంలో పరీక్ష ఇచ్చిన వాళ్ళు, ఆ తర్వాత స్మార్తంలో పరీక్ష ఇచ్చిన వాళ్ళని పిలవడం జరుగుతుంది. స్మార్తంలో పంచదశ కర్మలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పరీక్ష జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా మీరు పేరు చూసి గురుగారికి అందిస్తున్నాను. అయితే ఇక్కడ మేము పాఠశాల తరఫున సన్మానం చేయటమే కాకుండా విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా కొంతమంది మా తెలిసినటువంటి వారు ఉత్సాహవంతులు, కొంతమంది ఇసుకపల్లి వేణుగారు, అదేవిధంగా చెరుకుపల్లి రవిచంద్ర మా బంధువులు, వీళ్ళు కూడా విద్యార్థులకి ఇక్కడ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి మేము కూడా కొంత చిన్న సత్కారం లాగా ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు కూడా ఈ సందర్భంలోనే ఆ పిల్లలకి ఇస్తారు. బాటిల్స్ అవి కూడా ఇచ్చేయాలి. ఇప్పుడే పేరు పిలవగానే అక్కడ ఇచ్చేసారు బాటిల్స్ కూడా ఇచ్చేసారు. ముందుగా వేదంలో పరీక్ష ఇచ్చిన వాళ్ళల్లో ముందుగా అందరికీ తెలుసు, వేదంలో 2 భాగాలు ఉంటాయి, సగంహిత, బ్రాహ్మణం. ఈ సగంహిత బ్రాహ్మణంలో సగంహిత భాగానికే పదము, క్రమము, జట, ఘన అని ఉంటాయి. మా పాఠశాల ప్రారంభం చేసిన దగ్గర నుంచి పాఠశాలలో విద్యార్థి దశలో ప్రారంభించిన వాళ్ళందరికీ ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఎంతవరకు చదువుకున్నారో అన్ని భాగాల్లో కూడా పరీక్ష చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామందికి నేనే ఉపనయనం చేసి పాఠశాలలో చేర్చిన వాళ్ళు కూడా ఒక 7-8 మంది ఉన్నారు. వీళ్ళల్లో ముఖ్యంగా సగంహిత, బ్రాహ్మణం, పదం ఈ 3 భాగాలు కూడా పూర్తయిన వాళ్ళు ఒక 4-5 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఆ సగంహిత, బ్రాహ్మణము, పదము 3 భాగాల్లో కూడా ఉత్తమంగా పరీక్ష ఇచ్చినటువంటి మహంకాళి సత్యనారాయణ శర్మ. అతను సగంహిత, బ్రాహ్మణము, పదము ఈ 3 భాగాల్లో కూడా పరీక్ష ఇచ్చాడు. ఈ 3 భాగాల్లో కలిపి 640 మార్కులు అనుకుంటే అతనికి 599 మార్కులు వచ్చినాయి. 95% ఎవరిది ఇచ్చారు? వేణు గారు. ఇతనికి మా ఉత్తమ విద్యార్థిగా కూడా పరీక్షాధికారులు ఇది ప్రకటించారు. వారికి మా పాఠశాల తరఫున మన ఇసుకపల్లి వేణుగారు కూడా సత్కారం అందజేశారు, ఒక 10,000 రూపాయలు. ఆ సత్కారం కూడా ఇప్పుడు గురుగారి చేతుల మీదుగా అతనికి అందింపడం జరుగుతోంది. అదేవిధంగా ఇంకొక కవర్లు పెట్టాను, చెండు రాసింది కవర్లు ఆ బ్యాగులో ఉంది. అదేవిధంగా మా పాఠశాలలో విద్యార్థులకి కొంతమంది యజమానులు కానీ తెలిసిన వాళ్ళు కానీ లేదా ఎక్కడన్నా చిన్న చిన్న కార్యక్రమాల్లో బ్రహ్మచారికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో సంభావన సత్కారం ఇస్తుంటారు పిల్లలకి. వాళ్ళ వరకే ఒక్కోసారి 3 వెళ్తుంటారు, ఒక్కోసారి 4, చాలా తక్కువ. ఎందుకంటే బయటికి వేద విద్యార్థులను పంపించను, స్మార్త విద్యార్థులను తీసుకెళ్తుంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టికల్ కూడా అవసరం ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఏదో సంభావన ఇస్తారు. అయితే వాళ్ళ దగ్గర ఉంటే అవన్నీ వాళ్ళు ఎక్కడైనా పడేయటం లేదా వాడిది ఇంకోటి ఎవడో తీసుకున్నాడని మళ్ళీ ఇవన్నీ వస్తాయని అవన్నీ నా దగ్గరే దాచిపెట్టించుతాను.
ఈ సంవత్సరం ఈ శంకర జయంతి నుంచి వచ్చే శంకర జయంతి పరీక్షలకి అయిపోయిన తర్వాత వాళ్ళ సెలవులకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అన్నీ డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అట్లా ఈ సంవత్సరం 2,70,000 రూపాయలు వచ్చినాయి. వీళ్ళందరికీ తలా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా వాళ్ళ డబ్బులే, కాకపోతే నా దగ్గర దాచిపెట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాను అంతే. ఆ తర్వాత పగిడిమర్రి ఆశ్రిత్ శర్మ, ఇతను బ్రాహ్మణ భాగం పరీక్ష ఇచ్చాడు. బ్రాహ్మణ భాగంలో 200 మార్కులు ఉన్నాయి అనుకుంటే 185 మార్కులు వచ్చినాయి. 92.5% అన్నారు అతనికి. ఇక్కడ ఎవరో వేణు వాళ్ళ కాదు, మీరు కూడా ఇచ్చేయండి వాళ్ళకి, అక్కడ ఇచ్చేసి అక్కడే ఉండి ఇచ్చేసాను, కిందకు వచ్చినప్పుడు ఇచ్చేస్తున్నాను. తర్వాత జొన్నాభట్ల వెంకట సూర్య శ్రీపాద కార్తికేయ శర్మ, ఇతను సంహిత పూర్తి చేశాడు. సంహిత 220 మార్కులకు గాను 200 మార్కులు వచ్చినాయి. 91% వచ్చింది ఇతనికి కూడా. బ్రాహ్మణం చెప్పుకుంటున్నాడు ఇతను. తర్వాత మాగంటి అమోఘ్ సుబ్రహ్మణ్య శర్మ, ఇతను కూడా మన పాఠశాలలో సంధ్యావందనం దగ్గర నుంచే మొదలుపెట్టాడు. ఇతను కూడా సంహిత పూర్తిచ్చాడు. 220 మార్కులకు గాను 198 మార్కులు 90%తో వచ్చాడు ఇతను. తర్వాత పన్నాల లక్ష్మీనారాయణ శాస్త్రి, ఇతను సంహిత పూర్తి ఇచ్చాడు. 220 మార్కులకు గాను 185 వచ్చినాయి. 84% ఇతను. అయ్యా నరసింహారావు గారి తాలూకు బంధువులు, మీరు కూడా రావాలి ఇటు. తర్వాత వారణాసి పార్థ పాణి వరప్రసాద శర్మ, ఇతను సంహిత బ్రాహ్మణం మూలం 82 పన్నాలు పరీక్ష ఇచ్చాడు. 420 మార్కులు గాను 350 మార్కులు వచ్చిన 83%తో పాస్ అయ్యాడు ఇతను. తర్వాత మద్దూరు పవన్ కృష్ణ ప్రసాద్ శర్మ, ఇతను బ్రాహ్మణ భాగం పరీక్ష ఇచ్చాడు. 200కి గాను 160 మార్కులు వచ్చినాయి. 80%తో పాస్ అయ్యాడు. తర్వాత జోషి విశ్వంభర కార్తికేయ శర్మ, ఇతను కూడా మూలం 82 పన్నాలు ప్రశ్నలు 420 మార్కులు గాను 318 మార్కులు 75%తో పాస్ అయ్యాడు. తర్వాత నోరి వెంకట హనుమాదిత్య శ్రీదత్త శర్మ, ఇతను కూడా సంహిత పదము 2 భాగాలు పరీక్షించాడు. 420 మార్కులు గాను 330 మార్కులు 78%. తర్వాత రావూరు షణ్ముఖ శ్రీ గణేశ శర్మ, ఇతను కూడా మూలం 82 పన్నాలు 420 మార్కులు కానీ 343 81% వచ్చింది ఇతనికి. ఇంతవరకు వేద విద్యార్థులు అయ్యారండి. ఆ తర్వాత స్మార్తం పంచదశ కర్మలు. ఈ పంచదశ కర్మల్లో 2 భాగాలు పెట్టాము, ఒకటి ప్రవేశ, ఒకటి పూర్వభాగం అని. ఉత్తర భాగం దాకా ఇంకా రాలేదు వీళ్ళు. ఈ పంచదశ కర్మల్లో 7 పరీక్ష ఇచ్చారు. మొట్టమొదటిగా జలసూత్రం వెంకటరామ హనుమాన్ శర్మ 250 మార్కులు గాను 229 మార్కులు 92% వచ్చింది ఇతనికి. ఇతను వాస్తవంగా పాఠశాల విద్యార్థి కాదు, రోజు పొద్దున వచ్చి లేదా సాయంత్రం వచ్చి పాఠం చెప్పుకొని వెళ్తాడు. ఇతను ఇంటర్ పూర్తి చేసి సీఏ కూడా చేరాడు, సీఏలో చేరాడు ఇతను. తర్వాత
పగిడి మరి ఆశ్రిత్ శర్మ. ఇతను యాక్చువల్గా మొదట్లో వేరే పాఠశాలలో కొంత బ్రాహ్మణ భాగం చెప్పుకొని వచ్చాడు. ఆ బ్రాహ్మణ భాగం పూర్తయింది. ఆ తర్వాత వేదం కష్టం అవుతుందండి, నేను స్మార్థం చెప్పుకుంటాను అన్నాడు. స్మార్థం పూర్తి చేసాం, స్మార్థం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కాదు వేదం చెప్పుకుంటాను అని మళ్ళీ వేదం ప్రారంభం చేశాడు. స్మార్థం అంత అయింది, వేదం ప్రారంభం చేశాడు అతను. తర్వాత పప్పు ప్రణవ్ శర్మ. ఇతను 250 మార్కులు గాను 226 మార్కులు వచ్చినాయి, 90%. తర్వాత కందాళ దీక్షిత్ కుమార్ శర్మ. ఇతను కూడా 250 మార్కులకు గాను 221 మార్కులు వచ్చినాయి, 88%. తర్వాత తోలేటి దుర్గి శివసాయి హర్షిత్ శర్మ. ఇతను పంచదశ క్రమలు 250 మార్కులు గాను 211 మార్కులు, 85%. ఇటల్ రాదు. తర్వాత తోలేటి కేదారేశ్వర శర్మ. ఇతను కూడా మన పాఠశాలలోనే పంచదశ క్రమాలు పూర్తి చేశాడు. 250 మార్కులు గాను 193 మార్కులు వచ్చినాయి, 77%. మెడల్స్ ఆ సంచిలో ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. ఆ సంచిలో ఉంటాయి చూడు, సైడ్లో పడేసి. తర్వాత పత్రి రోహిత్ శర్మ. ఇతను పంచదశ క్రమలు 250 మార్కులు కానీ 147 మార్కులు, 59%. ప్రకాష్ గారు చదివించేసి ఇంతవరకు సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ అయిపోయారండి. ఇక మిగిలిన పిల్లలకు కూడా వాళ్ళకు కూడా కాస్త చిన్న ట్రోఫీ ఇవ్వడం. ముందుగా వేద విద్యార్థుల్లో జొన్నాభట్ల విద్యాధర శర్మ. వీళ్ళందరూ కూడా పరీక్షలు చేశామండి. వీళ్ళ ఎన్ని పన్నాలు అయితే పరీక్ష ఇచ్చారో పన్నానికి 5 మార్కులు చొప్పున వాళ్ళు 20 పన్నాలు పరీక్ష ఇచ్చాడు ఈ మొదటి సంవత్సరం. 100 మార్కులు గాను 97 మార్కులు, 97%. వాడి తమ్ముడు వీడు మన శృంగేరి జగద్గురుల సమక్షంలో కూడా వీడు పనస్ చెప్పాడు. తర్వాత దేవరకొండ నవనీత్ శర్మ. ఇతను 100 మార్కులు గాను 94%. తర్వాత రాయలకంటి శ్రీకృష్ణ శర్మ. ఇతను 10 పన్నాలు ఈ సంవత్సరమే, 10 పన్నాలకి 50 మార్క్స్ గాను 42 మార్క్స్, 92%. తేజోమూర్తుల అభినవ విశ్వముఖ్ శర్మ. ఇతనికి 65 మార్కులు గాను 59, 90%. వంగల వెంకట శివరామ విద్యాశంకర శర్మ. 100 మార్కులు గాను 89 మార్కులు, 89%. దండబెట్టి. తర్వాత జయంతి శ్రీనివాస అభిమన్యు శర్మ. 60 మార్కులు గాను 51 మార్కులు, 85%. తర్వాత పగిడిమర్రి నాగసూర్య విశ్వనాథ శ్రీ విభవ శర్మ. 70 మార్కులకి 58 మార్కులు, 82%. వీళ్ళకి కాదు పరీక్షలు ఇచ్చిన వాళ్ళకి. అభిమన్యు శర్మ. తర్వాత శ్రీ విభవ శర్మ. తర్వాత పగిడిమర్రి శ్రీవాత్సవ శర్మ. ఇంకొక వేదంలో ఇంకో చిన్న 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఇంకా వేదం ప్రారంభించలేదు. సంధ్యావందనం, అగ్నికార్యం, ఏదో పురుష సూక్తం అంతవరకు అయినాయి. వాళ్ళు కూడా వాళ్ళిద్దరు కమల పిల్లలు. చివుకుల అభిరామ్ శర్మ, చివుకుల అద్విత్ శర్మ.
వీళ్ళకి రేపు శంకర జయంతి తర్వాత ప్రారంభించాలి అధ్యయనం. వీళ్ళ పిల్లలు తర్వాత స్మారతంలో కక్ష భాగంలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు రాయప్రోలు ప్రార్థసారథి శర్మ, ఇతనికి 98 మార్కులు గాను 94 మార్కులు 99%తో వచ్చాడు. తర్వాత చిలుకూరి వాసుదేవ శ్రీ షణ్ముఖ శర్మ 85 మార్కులు గాను 79 మార్కులు 93%. తర్వాత కానుగడ్డ పద్మభూషణ శర్మ, ఇతను 90 మార్కులు గాను 69 మార్కులు 77%. పద్మభూషణ్. తర్వాత విశ్వనాథం మల్లికార్జున శర్మ, అతను చాలా బాగా బొమ్మలు వేస్తాడండి. దేవుడి బొమ్మలు మీకు వేయాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ మేమే దాన్ని మీకు అందజేయలేకపోయాము. మీకు ఇవ్వాలని ఈసారి తప్పకుండా. విశ్వనాథం మల్లికార్జున శర్మ, ఇతను 60% మార్క్స్. తర్వాత టంగుటూరు హర్షిత్ శర్మ, ఇతను 58%. అందరూ క్షమించాలి, మీరు కూర్చోండి. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాం, అందరినీ ఇంతసేపు నిలబెట్టి. మేము ఈ పిల్లలందరికీ కూడా ఒక గుర్తుగా ఉండాలి అని ఒక మెడల్ లాంటిది వేశాము. పరీక్ష ఇచ్చిన వాళ్ళ వరకు ఒకసారి అందరూ వరుసగా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందు వేదం వాళ్ళు మహంకాళి సత్యనారాయణ శర్మ, పగిడిమరి ఆశ్రిత శర్మ, వీళ్ళందరికీ మెడల్స్ మన ప్రకాష్ గారు మెడలో వేస్తారు. వేసేసి చిక్కు తీసుకుంచుకోవచ్చు. రండి. పగిడిమరి ఆశ్రిత శర్మ, జొన్నాభట్ల సూర్య శ్రీపాద కార్తికేయ శర్మ, మాగంటి అమోఘ సుబ్రహ్మణ్య శర్మ, పన్నాల లక్ష్మీనారాయణ శాస్త్రి, వారణాసి పార్థ వరప్రసాద శర్మ, మద్దూరి పవన్ కృష్ణ ప్రసాద్ శర్మ, తర్వాత జోషి విశ్వంభర కార్తికేయ శర్మ, రావూరు షణ్ముఖ శ్రీ గణేశ శర్మ, నోరి వెంకట హనుమాన్ ఆదిత్య శ్రీదత్త శర్మ. అయ్యా రండి, చకచకా రండి. రావూరి షణ్ముఖ శ్రీ గణేశ శర్మ, నోరి ఆదిత్య శ్రీదత్త శర్మ, జలసూత్రం వెంకటరామ హనుమాన్ శర్మ, ఆదిత్య దత్త, పప్పు ప్రణవ్ శర్మ, పప్పు ప్రణవ్ శర్మ, కందాళ దీక్షిత్ కుమార్ శర్మ,
దుర్గి కందాళ దీక్షిత్ కుమార్ శర్మ, దుర్గి ఇంటి పేరు నెకరేకల్, ఇక్కడ దుర్గి శివసాయి హర్షిత్ శర్మ, తోలేటి కేదారేశ్వర శర్మ, ఉంది ఒక్క నిమిషం సరే. తోలేటి కేదారేశ్వర శర్మ, పత్రి రోహిత్ శర్మ, వీళ్ళకి కూడా వేసేసింది. ఇంతటితో విద్యార్థుల యొక్క సన్మాన కార్యక్రమం అంతా పూర్తయింది. తర్వాత ఈ కార్యక్రమంలో ఇంత వైభవంగా జరగడానికి మీ అందరి యొక్క సహకారం, చివరిగా మీ అందరికీ కూడా మా కృతజ్ఞతావిష్కరణ చేయటం కోసం సన్నిధానం వాచస్పతి వందన సమర్పణ చేస్తారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రధానంగా వేదిక మీద ఉండబడే పుంభావ సరస్వతులు, ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారికి, అట్లానే మా గురువరేణ్యులు సామవేదం షణ్ముఖ శర్మ గారికి, అలానే మా గురువుగారు తాతయ్య గారు వంగల కృష్ణమూర్తి అవధాని గారికి, అలానే వేదిక ముందు ఉండబడే పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ వందన సమర్పణ అనే భారాన్ని నాకు అప్పచెప్పారు. అయితే ఈ వందన సమర్పణలో వందన సమర్పణ చేస్తే సరిపోతుందా? చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళకొక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్పేసేసి వాళ్ళని పంపిస్తే సరిపోతుందా అంటే అనుమానమే. కాబట్టి వైదిక సంప్రదాయంలో నమస్కారానికి మించి ప్రతిక్రియ ఇంకోటి ఉండదు. కాబట్టి ఏదో ఒక వందన సమర్పణ, ఏదో వ్యావహారికంగా ఏదో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్పి చేతులు దులుపుకోవడం అనేది ఎంతవరకు సమంజసం, అది ఇటువంటి సభల్లో. కాబట్టి ముందుగా యస్యదేవే పరాభక్తి యథాదేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అని ఉపనిషత్తుల్లో ఈ గొప్పదైన ఒక ఉపదేశం ఉంది మనకి. అంటే ఒక వ్యక్తి తన జీవన కాలంలో ఐహికమైన ఆముష్మికమైన ఎటువంటి పదార్థాలని పొందాలన్నా కూడా దానికి నిదానం అంటే ఆది కారణం, ప్రధానమైన కారణం గురుభక్తే ఉంటుంది. ఆ గురుభక్తి కనుక ఉంటే ఇతనికి వాంగ్మయంలో ఏవైతే శబ్దార్థములు ఉంటాయో అవన్నీ కూడా స్ఫురిస్తాయి. తస్యైతే కథితా హ్యర్థాః అని. అయితే ప్రపంచంలో ఏవైతే పదార్థములు ఉన్నాయో అవన్నీ కూడా ఇతనికి అతి త్వరలోనే సునాయాసంగా గురువు విషయంలో కనుక భక్తి ఉంటే అవి సిద్ధిస్తాయనే విషయం అర్థమవుతోంది. అదే విషయాన్ని మన వాంగ్మయంలో కూడా చాలా చోట్ల గురోర్ అనుగ్రహేణైవ పుమాన్ పూర్ణః ప్రజాయతే అనే మాటల్లో చెప్పారు. అయితే ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో లేదా వందన సమర్పణలో ఇప్పుడు గురువు ప్రస్తావన ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి తన జీవనంలో ఉన్నత స్థితికి రావాలంటే ధర్మం కారణమైతే ఆ ధర్మాన్ని ఏ గ్రంథాలైతే బోధిస్తున్నాయో వైదికమైన వేదం అని చెప్పే ప్రధాన గ్రంథం ఏదైతే ఉందో దాన్ని బోధించే ఎవరైతే గురువు ఉంటాడో ముందు ఆయనకి నమస్కారం చేయడం అనేది ఎంతో అవసరమైన విషయం, ఇంకా విధిగా చేయాల్సిన విషయం. కాబట్టి ముందు మన
దక్షిణ భారతదేశంలో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైన భారతీ తీర్థస్వామి వారికి, తత్కరకమల సంజాతులైన శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి ముందుగా వందన సమర్పణలో కార్యక్రమంగా ప్రధానంగా ముందు వారిద్దరికీ ఇక్కడి నుంచి మా వాక్కులతో నమస్కరిస్తున్నాం. అలానే శంకరమఠం అని ఇందాక నుంచి అనుకుంటూ ఓ పక్కన శంకర, ఈ స్థానానికి శంకర అనే పేరు ఉంది. అలానే జగద్గురువులకి సంబంధించినప్పుడు కూడా జగద్గురు శంకరాచార్య అని అక్కడ శంకరనామధేయం ఉంది. అలానే మా గురువులు షణ్ముఖ శర్మ గారు, సుదర్శన శర్మ గారు, అలానే మా నాన్నగారు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ శంకర అనే పదం ఉంటుంది. అది ఎవరంటే మా బంధువర్గంలో మా గురువులైన ముదిగొండ శంకర శర్మ గారు. అట్లా ఈ శంకర శబ్దం ఈ స్థానానికి ఉంది, జగద్గురువుల స్మరణలో ఆ శంకర శబ్దం ఉంది. అలానే మా బంధువర్గంలో మా గురువులైన ఎవరైతే శంకర శర్మ గారు ఉన్నారో వారికి ఉంది. అలా ఈ శంకరత్రయానికి కూడా ఇక్కడి నుంచి నమస్కారాన్ని తెలియపరుచుకుంటున్నాం. ధన్యవాదపూర్వక నమస్కారం. అట్లానే మా వంశంలో ప్రాతస్మరణీయులు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు, వారి ఆత్మజులు ఇక్కడ ఉన్నారు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అటువంటి వారు ఎక్కడున్నా సరే వారి దివ్యాశస్సులు మా ముందు మా విషయంలో ఎప్పుడు ఉంటాయనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. కాబట్టి వారికి ఇక్కడి నుంచే నమస్కారపూర్వక ధన్యవాదాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మా విషయంలో ఎంతో ఆదరాభిమానంతో ఉంటూ పాఠశాలకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు షణ్ముఖ శర్మ గారు వారి ఋషిపీఠం ట్రస్ట్ ద్వారా. అలానే ఏదో సహకారాన్ని అందించి ఆయన అక్కడెక్కడో ఉండకుండా ఎన్ని పనులలో నిమగ్నులు అయి ఉన్నా సరే ఈరోజు వారింట్లో వారికి సంబంధించిన కార్యక్రమాలు చాలా జరిగాయి. నిన్న మొన్న వారు నిన్ననే ఊరి నుంచి వచ్చారు. అట్లానే రేపటి నుంచి వారి షెడ్యూల్ చూస్తే పెద్ద పెద్ద ఆస్థానాల్లో వారి ఉపన్యాసాలు ఉన్నాయి. ఇటువంటి టైట్ షెడ్యూల్లో కూడా వారు ఇక్కడికి వచ్చి మా విద్యార్థుల్ని మా అందరినీ ఆశీర్వదించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ధన్యవాదపూర్వక నమస్కారాలను వారికి తెలియపరుస్తున్నాం. అలానే తదనంతరం డాక్టర్ సన్నిధానం సుదర్శన శర్మ గారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు నేను చెప్తే చరివిత చరణం కూడా అవుతుందనే భయం ఉంది. అలా అని చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే పాఠశాలలు చాలా ఉంటాయి, స్కూల్స్ చాలా ఉంటాయి, ప్రైమరీ స్కూల్స్ చాలా ఉంటాయి, కాలేజెస్ చాలా ఉంటాయి. కానీ వేదానికి సంబంధించి ఎక్కడైనా భారతదేశానికి ఒక మాట ఉంది, విశ్వగురు భారతదేశం అని. ఆ విశ్వగురు భారతదేశం అని ఎప్పుడు వస్తుందని అంటే దానికి సరైన ఒక వేద విశ్వవిద్యాలయం ఉన్నప్పుడే దానికి విశ్వగురు భారతదేశం అనే దానికి పూర్తి సార్థకత అప్పుడు చెందుతుంది. అంటే పాఠశాలలో వేదం క్రమాంతం వరకు ఘనాంతం వరకు, అంతకంటే చెప్తే లక్షణం వరకు, అంతవరకే అది పరిమితమై ఉంటుంది. అలా కాకుండా వేదానికి సాంగోపాంగమైన వేదాధ్యయనం, బ్రాహ్మణేన నిష్కారణ షడంగ వేద ధ్యేయ జ్ఞేయశ్చ అనేదైతే మాట ఉందో ఆ మాట పూర్తిగా ఎక్కడ సిద్ధిస్తుంది అంటే కనుక వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం తిరుపతిలో ఉంది. అక్కడ మనకేంటంటే వేదం సలక్షణపూర్వకంగా వేదం, అలానే వేదభాష్యం, షడంగాలు, ఆగమాలు, పౌరోహిత్యం ఇవన్నీ కూడా ఏదో వ్యావహారికంగా మాట్లాడాలంటే ఏదో ఒక ధౌతి కట్టుకున్న బ్రాహ్మణులే వీళ్ళు అని అనుకునే పరిస్థితి నుంచి ఒక ఘనాంతం అధ్యయనం చేసిన వాడు డాక్టరేట్ తీసుకోవచ్చు అక్కడ అధ్యయనం చేస్తే. అట్లానే ఒక వేదం సలక్షణంగా చదువుకున్న వాడికి నేను డాక్టరేట్ చేయాలంటే అక్కడికి చేరాలి. అలానే వేదభాష్యం చదువుకున్నవాడైనా సరే ఆ వేదభాష్య పరిశ్రమ చాలా కష్టం, ఎంతో పరిశ్రమ చేస్తే కానీ అది కొంతవరకు అర్థమైంది అనడానికి వీలుండదు. అటువంటి వేదభాష్యాధ్యయనం కూడా సరైన గుర్తింపు ఎక్కడ అంటే దానికంటూ ఒక డాక్టరేట్ వస్తేనే అప్పుడు కనీసం ఆ డాక్టరేట్కి సార్థకత అవుతుంది. కాబట్టి అది కూడా ఎక్కడ సిద్ధిస్తుందంటే ఈ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అనే చోట. అంటే నాకు తెలిసి, అంటే నాకు అనుభవం చాలా చిన్నది, కానీ ప్రపంచంలో ప్రప్రథమంగా ఎక్కడైనా ఒక వేద విశ్వవిద్యాలయం నెలకొల్పి, అంటే వేదానికంటూ ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పి దాంట్లో ఇలా మన వైదికులందరికీ కూడా ఒక డాక్టరేట్ అనేది రావడం అనేది అక్కడ మాత్రమే సిద్ధించింది అనుకుంటూ ఉంటాను. కాబట్టి అటువంటి వేద విశ్వవిద్యాలయాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళతో మాట్లాడి, అటు యూజీసీ వాళ్ళతో మాట్లాడి, ఇంతమందితో మాట్లాడి వైదికులందరికీ కూడా ఒక సరైన గుర్తింపు, అంటే కష్టపడితే వారు తపస్సు చేసుకోగలరు, వారి తపశ్శక్తి ద్వారా ఒక ధనాధికాలన్నీ కూడా సంపాదించుకోగలరు. కానీ వారు ఒక కీర్తిని సంపాదించాలంటే లోకం ఎడిజేరి కీర్తిస్తుంది వారిని. కానీ ప్రస్తుత కాలం ఎలా ఉంది అంటే వీరేదో బాపనోళ్ళండి,
వీళ్ళకి ఏం తెలుస్తాయి అనే దృష్టిలో ఉన్నారు. అటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని మార్చాలి అంటే వీళ్ళకంటే ఒక డాక్టరేట్ అనేది కావాలి. ఆ డాక్టరేట్ రావాలంటే వాళ్ళు ముందు ఎంఏ చేసి ఉండాలి. ఇవన్నీ కూడా ఈ వైదిక విద్యలన్నింటినీ కూడా ఎంఏ స్థాయిలో, ఎంఏ స్థాయిలో పెట్టి అలా వేద విశ్వవిద్యాలయాన్ని 2006లో నెలకొల్పారు వారు సన్నిధానం సుదర్శన శర్మ గారు. అటువంటి సుదర్శన శర్మ గారు మనం వారి ఎన్నో పనులలో కూడా వాళ్ళు నిమగ్నులై ఉంటారు. అటువంటి వారు ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం, అలానే వేదం యొక్క విలువని వారు అర్థమయ్యేట్టుగా పిల్లలందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పడం, ఇన్ని పనులు మా అందరి కోసం మా అందరి విషయంలో కూడా ఆశీర్వచన బుద్ధితో, అనుగ్రహ బుద్ధితో ఉండి మమ్మల్ని ఆశీర్వదించి వచ్చినందుకు సన్నిధానం సుదర్శన శర్మ గారికి ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. అలానే మంగళ వెంకటకృష్ణమూర్తి గారు మా పరమ గురు గారు వాళ్ళ పుత్రులు, వారు మంగళ రామమూర్తి ఘనపాటి గారి పుత్రులు. వారు కూడా వారి ఎన్నో పనుల్లో నిమగ్నులైనా సరే ఇక్కడికి వచ్చి మా పిల్లలందరినీ కూడా, విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించినందుకు వారికి కూడా ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అలానే ఇక్కడ మనం మా పాఠశాలలోనే ఇంట్లోనే సభను నిర్వహించుకుందామని ఒక ఆలోచన చేశాం. అయితే అది 2nd ఫ్లోర్లో ఉంది పాఠశాల. ఎవరైనా వయోవృద్ధులు ఇలాంటి వాళ్ళు వస్తే కనుక వారికి ఇబ్బంది అవుతుంది కదా అని ఆలోచించినప్పుడు ఇక్కడ శంకరమఠం శ్రీనివాస్ గారని ఇక్కడ ధర్మాధికారి ఉన్నారు. ఆయన అడిగాం, ఇలా ఇక్కడ మన మఠంలో కనుక మనం వార్షికోత్సవాలు నిర్వర్తించుకోవచ్చా అని అడిగిన వెంటనే వారు కూడా ఎంతో సహృదయంతో మీకు వంటలన్నీ కూడా కావాలంటే మేము చేసి పెడతాం, ఇక్కడ అన్ని సదుపాయాలు మేము కల్పిస్తామని చెప్పి వారు ఎంతో ఆర్ద్రతతో మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఆ శంకరమఠం శ్రీనివాస్ గారికి, ఆ ధర్మాధికారి గారికి, ఇక్కడ పనిచేసే వారందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. అలానే మా పిల్లల యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు కూడా పాఠశాలలు చాలా ఉన్నాయి, ఎక్కడో ఒక టెస్ట్ చేద్దాంలే అనే రోజులు ఇవన్నీ. కానీ అలా కాకుండా పూర్తిగా మా విషయంలో పూర్తి విశ్వాసాన్ని ఉంచి పిల్లల్ని ఇక్కడ ఉంచి పాఠశాలలో ఎటువంటి చిన్న కార్యక్రమం ఉన్నా సరే వాళ్ళు నడుం కట్టి ముందుండి మేము ఉంటామండి, మీకు సహాయంగా ఉంటామండి అని చెప్పిన ఆ తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. అలానే ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్సే ఒక అరగంట పడుతుందేమో అనే భయం కూడా ఉంది. కానీ శ్రేయోభిలాషులు, బంధువర్గులు ఇలా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఇందాక మా తాతయ్య గారు చెప్పినప్పుడు కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక అన్నట్టుగా ఎవరైతే ఈ పని చేస్తున్నారో, ఎవరైతే ఈ ధార్మిక పని చేయిస్తున్నారో, అలానే ఈ పని మీరు ఇలా చేయండి అని సలహాలు ఇస్తూ ప్రేరేపిస్తున్నారో, చాలా మంచి పని చేశారు శుభంగలుగుగా కానీ ఎవరైతే అనుమోదిస్తున్నారో వీరందరికీ కూడా దాంట్లో పూర్తి ఫలితం ఉంటుంది అని పెద్దలకి నేను విడిగా చెప్పక్కర్లా. కాబట్టి అలా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ప్రకాష్ గారే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సన్నిధానం శ్రీధర శర్మ గారే. అలా ఇక్కడ అందరూ కూడా ఎవరైతే ప్రేరేపిస్తున్నారో, ఎవరైతే ఆనుమోదిస్తున్నారో వారందరూ కూడా వారు ఆనుమోదించేవారని కూడా మేము అనుకోవట్లా. మేమే వారు అలా అనుకున్నారు కాబట్టి ఇంతమంది వచ్చారనే సంతోషం మాకుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అలానే చిన్న పొరపాటు జరిగింది ఏంటంటే, మా పాఠశాల నెలకొల్పిన తర్వాత సంస్కృతాధ్యాపనం చేస్తే బాగుంటుంది పిల్లలకి అని ఎప్పటి నుంచో అనుకున్నాం. అయితే నాకు వీలున్నప్పుడు నేను చెప్తున్నాను, నాన్నగారు వీలున్నప్పుడు నాన్నగారు చెప్తున్నారు. పొద్దున్నుంచి వేదం సంతలు, వేదం పాఠాలు చెప్పిన తర్వాత ఒకరోజేమో వాళ్ళకు కుదరకపోవచ్చు పిల్లలకి, అంటే ఈ పాఠం చెప్పినవన్నీ వాళ్ళు వల్లించుకోవాలి కదా అని. అయితే ఏదో ఒక నిమిత్తం ఉండాలి. అప్పుడే మా గురుగారు, నాకు పంచకావ్యాలు బోధించిన గురుగారు అవారి వెంకటభట్ట శర్మ గారు, ఇంతకుముందు వారికి కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉన్నా లేకపోయినా, కాదయ్యా నాకు పాఠం చెప్తేనే ఆరోగ్యం ఇంకా కుదుట పడుతుంది కాబట్టి నేను వస్తాను అని చెప్పి వారు మణికొండలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నివాసాన్ని మార్చుకొని, అంటే వారి నివాసం ఇదే కానీ అనారోగ్య పరిస్థితులు బట్టి వాళ్ళ పిల్లవాడి దగ్గర ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి కేవలం వాళ్ళ పిల్లలకి పాఠం చెప్తే నాకు ప్రశాంతంగా ఉంటుందని ఎటువంటి దృష్టి, అంటే ఆర్థికమైన ఎటువంటి దృష్టి లేకుండా కేవలం వారు పిల్లల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే రోజు వచ్చి సాయంత్రం పూట పాఠం చెప్పి పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. అటువంటి వెంకటభట్ట శర్మ గారు వారికి కూడా ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అలానే ఇందాక మా గురుగారు షణ్ముఖ శర్మ గారు చెప్పినట్టుగా దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారు జగద్గురువులు వస్తున్నప్పుడు కూడా జగద్గురువులు మన పాఠశాలకి రావాలని, అలానే జగద్గురువులు మన పాఠశాల నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా శంకర కృపలో ఉండాలి, జగద్గురువులు ఇక్కడికి వచ్చారు, మన పాఠశాలకు వచ్చారనే ఉద్దేశంతో వారు ఆ ప్రచురణ కార్యక్రమం చేశారు. అదొక్కటే కాదు, మన సంబంధించిన ఏ వేదిక కార్యక్రమంలో కూడా వారు ఉండి వారి సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారికి కూడా ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అలానే ఇంకొకళ్ళు ప్రధానంగా ఏంటంటే, మా గురుగారు శంకర శర్మ గారి వాళ్ళ పుత్రులు జయరామ శర్మ గారు, ఆయన
కేవలం ఇక్కడ వార్షికోత్సవం ఉందనే తిరుపతికి వచ్చారా అని అనిపించేట్టుగా వారు నిన్న మొన్ననే వచ్చారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదపూర్వక, వారి కుటుంబం మొత్తానికి కూడా ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదపూర్వక నమస్కారాలకి. అలానే గురువుగారు ఇక్కడికి రావాలి అన్నప్పుడు మేము ముందు మారేపల్లి సూర్యనారాయణమూర్తి గారిని సంప్రదించాం. గురుగారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకురావాలి అంటే, అయ్యో గురుగారు మన పాఠశాలకు ఎందుకు రారండి అని వారు ఎంతో మన మీద అభిమానంతో గురుగారిని ఇటు తీసుకొచ్చి గురుగారిని మనందరం దర్శించుకున్నట్టుగా చేసి పిల్లలందరినీ కూడా గురుగారు ఆశీర్వదించినట్టుగా చేసిన మారేపల్లి సూర్యనారాయణమూర్తి గారికి. అలానే మా పాఠశాలలో ఇంగ్లీష్ క్లాస్ అనేది మేము చెప్తున్నాం. ఆ ఇంగ్లీష్ క్లాస్ కూడా ఎందుకంటే పిల్లలు ఇక్కడ వేదాధ్యయనం స్మార్తాధ్యయనం చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి 10th క్లాస్ ఒక అప్లికేషన్ రాయాలి, ఒక చోట ఆధార్కి అప్లై చేయాలి, ఒక గ్యాస్కి అప్లై చేయాలి. వీళ్ళకి మినిమం లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉండాలి. దానికంటూ మా బంధువర్గంలోనే వ్యాకరణం నాగవల్లి గారని ఆవిడ, ఇంతకుముందు మేఘశ్యామ్ గారిని వారి భర్త గారు, ఆయన ఇక్కడ మనకి సమీపంలో ఉన్నంతకాలం కూడా ఆయనే చెప్పారు. ఇప్పుడు వారు దేశాంతరంలో ఉంటూ అక్కడ ఉంటున్నారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బాధ్యత పూర్తిగా ఈవిడ తీసుకొని కేవలం ఇంగ్లీష్ క్లాస్ మాత్రమే కాకుండా వీళ్ళు ఏవైతే పరిసరాలన్నీ సరిగ్గా ఉంచుకోవాలి అంటూ ఒక రకమైన డిసిప్లిన్ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఇలా ప్రతినిత్యం కూడా. అంటే ఆవిడకు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆదివారం సెలవు ఉంటుంది సాధారణంగా. ఈ 6 రోజుల్లో ఆవిడ ఎప్పుడైనా రాలేదంటే అప్పుడు ఆ రోజు ఆదివారం వచ్చి పాఠం చెప్తుంటారు. అలా అంటే వాళ్ళేమీ గవర్నమెంట్ ఉద్యోగం చేయట్లేదు, మన పాఠశాలలో చేస్తున్నారు. అయినా సరే కూడా ఎంతో పిల్లల మీద అభిమానంతో వచ్చి ఇలా చెప్తున్న మా నాగవల్లి మేడం గారికి కూడా ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అలానే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రధానంగా నిత్యానందగిరి వరాభయగిరి అన్నట్టుగా అన్నపూర్ణ అమ్మవారిని మనం ప్రతినిత్యం స్తుతిస్తుంటాం. మా ఎవరైతే పాచకురాలో ఆవిడ ఉన్నారో, పాకయజ్ఞం చేసే ఆవిడ పేరు కూడా అన్నపూర్ణే. కాబట్టి ఆవిడ కూడా పిల్లలు సాధారణంగా వేదాధ్యయనం చేసినప్పుడు వాళ్ళకు ఎప్పుడు ఆకలేస్తుంది అనే ప్రశ్న కంటే ఎప్పుడైనా ఆకలి వేయచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా ఆవిడ ఉండి పిల్లలకి ఎప్పుడు ఏది కావాలంటే కూడా అందిస్తున్నారు. కాబట్టి ఆ అన్నపూర్ణమ్మ గారికి కూడా ఎంతో కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాము. అలానే మా ఇంగ్లీష్ మేడం వ్యాకరణం నాగవల్లి గారు కూడా పైకి వస్తే వారికి కూడా సన్మానం చేస్తాం. అలానే అన్నపూర్ణ గారిని కూడా, గాదే అన్నపూర్ణ గారు కూడా పైకి వస్తే రండి అమ్మ ఒకసారి సభాపూర్వకంగా. గురుగారు మీరు పైకి అని మెట్లు ఉన్నాయని ఇంగ్లీష్ టీచర్ అండి. పిల్లలంతా కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఒక 7-8 మంది దాకా 10th క్లాస్ పూర్తి చేశారు వాళ్ళంతా కూడా. దానికి కారణం ఆవిడే. సరే ఏ విద్యలు నేర్చుకోవాలన్నా కూడా ముందు ఆహారం కాబట్టి ఈవిడ కారణం. పిల్లలందరికీ కూడా శబ్దాలు ధాతువులు రామాయణ సంగ్రహం, వారికి సంస్కృత అధ్యయనానికి కావాల్సిన ముందేదైతే ప్రాథమిక జ్ఞానం ఉందో అది చాలా ప్రధానం. అది వస్తే కానీ మిగతా చదవలేరు. అటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న మా గురుగారికి శతధా సహస్రధా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. అవ్వారి వెంకట భట్ట శర్మ గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన రెసిడెన్స్ స్కూల్లో పనిచేసి ఎంతోమందికి సంస్కృతాన్ని అధ్యాపనం చేశారు. అట్లానే ఇప్పుడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాద సమర్పణం తెలియపరిచి ఇప్పుడు గురుగారికి సన్మానం చేయవలసిందిగా పాఠశాల ప్రధాన అధ్యాపకులు సన్నిధానం మా నాన్నగారిని శ్రీధర శర్మ గారిని కోరుతున్నాను. ప్రకాష్ గారు మీరు ట్రోఫీ తీసుకోండి. ఓం అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమా. యువం వస్త్రాణి పీవసావసాథే యువోరచ్ఛిద్ర మంతవో హసర్గా అవాతిరతమనృతాని విశ్వర్తేన మిత్రావరుణా సచేథే. అది మారేడుకాయ ఇచ్చారు గురుగారికి.
అది మా పాఠశాలలో ఒక పేరెంట్స్ చివుకుల నందకిషోర్ గారని ఆయన ఒక 2 నెలల నుంచి పూర్తిగా అతిథులకి పిల్లలకి వీళ్ళందరికీ కూడా మారేడుకాయలో వీళ్ళు విభూతి ధరించి పెట్టుకోవాలనే ఉద్దేశంతో దాని పాలిష్తో సహా అంతా చేసి దాన్ని ఒక సౌందర్యమైన రూపంగా తయారు చేసి అసలు అది మారేడుకాయ కాయ అని అనిపించేట్టుగా తీసిచ్చారు ఆయన కృషికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ సన్నిధానం సుదర్శన శర్మ గారికి సన్మానం చేయవలసిందిగా మా నాన్నగారిని ప్రకాష్ గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాను. ఓం ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాత్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత య ఏవం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఇప్పుడు వంగల కృష్ణమూర్తి అవధాని గారికి సన్మానం చేయవలసిందిగా నాన్నగారిని ప్రకాష్ గారిని కూడా వషట్తే విష్ణవాస ఆకృణోమి తన్మే జుషస్వ శివివిష్టహవ్యం వర్ధంతు త్వా సుష్టుతయో గిరో మే యూయం పాత స్వస్తిభిః సదా నః. అవాతిరతమనృతాని విశ్వర్తేన మిత్రా వరుణా సచేథే. ఇప్పుడు మా సన్నిధానం మా బాబాయ్ గారు సన్నిధానం భాస్కర్ శర్మ గారు మీకు ఒక చిన్న జ్ఞాపిక ఇవ్వాలి. వారు స్వయంగా వేసిచ్చారు, పెయింట్ వేసిచ్చారు. అది ఇటు తిప్పండి. ఇటు మా చేత్తో ఆయనే వేశారు. అది మీకు మీ శివతత్వానికి సరిపోతుందని. తర్వాత మా శృంగేరి శంకరమఠం అలకాపురి వారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ అతిథులు వచ్చినా వారు ప్రత్యేకంగా సన్మానం చేయడం అనేది ఒక ఆచారం ఉన్నది. వారు సన్మానం చేస్తున్నారు. ధర్మాధికారి గారు అందుబాటులో సుధాకర్ గారు అందజేస్తున్నారు. నమ్మనండి ఒకసారి ఇక్కడే పంపించేయాలి. అయ్యా కామధేను వేద సంస్థ వారు ఇక్కడే ముందు కూర్చోమంటే ఒకసారి సరిపోదు. అందరు పైకి వచ్చి కూర్చోచ్చు. మీరు ముందుకు కామధేను వేద విద్యాపీఠం వారు చిలుకూరు నాగేంద్ర కుమార్ గారు గురుగారికి సన్మానం చేస్తున్నారు. మీరు కూర్చోండి, ముందు కూర్చోండి. ఇందాట్లాగా
గురుగారు ఒక చిన్న ఫోటో తీసుకుంటారు అందరు పిల్లలతోటి. పిల్లలు మనం ఒకసారి ఆ కార్యక్రమం కూర్చొని. ప్రకాష్ గారు అందరు పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వెనక నిలబడండి. లావుగా తీసిన మధ్యలో వెనక నిలబడి అట్లా కాదు ఇక్కడ అందరు నిలబడండి. పెద్దవాళ్ళు వెనక్కి రండి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చిన్న శాంతి మంత్రంతో సభ పూర్తి చేస్తాం. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ.